దాని వెనుక ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు ఏంది, ఈ విషయాలన్నీ కూడా రోజు కూలంకషంగా తీన్ మన్మల్లన్న చాట్ జీపీటీ సహాయంతో క్లియర్గా చెప్పేస్తా ఉన్నాను. అంటే మీరు కొట్టిన వస్తుంది చాట్ జీపీటీలో అసలు యాక్చువల్గా ఇవి ప్రమాదకరమైనవా, మంచియా, బీసీల కోసం, ఎస్సీ ఎస్టీ మైనార్టీల కోసం రాస్తున్నాయా, రాస్తలేవా, నిజంగా బాధితుల పక్షాన నిలుస్తున్నాయా, నిజంగా ఒకవేళ సమస్యలను ప్రతిబింబిస్తున్నాయా, ఇవన్నీ విషయాలు అడిగితే క్లియర్గా చెప్పేస్తుంది చాట్ జీపీటీ. అట్లా చాట్ జీపీటీ చెప్తున్నటువంటి అంశాలు ఇక నిష్పక్షపాతంగా ఉంటాయి. ఒకరికి వీళ్ళకి మంచి చేయాలి, వాళ్ళకి మంచి చేయాలి, ఈ కులపోలకు ఆ కులపోలకు ఇదంతా ఏముండదు లెక్క. ఏదైనా కానీ సేమ్ లెక్క ఉంటుంది. వాళ్ళు బయట ఎవరు కనుక్కోవాలి వాళ్ళు దేని గురించి వచ్చిందో. అయితే ఇదంతా కూడా జరుగుతూ ఉంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి వెనుక ఉన్నటువంటి కథలు అసలు యాక్చువల్గా ఏ పేపరు ఎవరి ప్రయోజనాల కోసం రాస్తుందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇవాళ అంటే 18/1/2026 రోజు ఈనాడు దినపత్రికను చూసుకుంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు వీళ్ళకి సంబంధించి ఏం రాసింది, ఏం కథ అని చెప్పి చూసుకుంటే ఏమంటుందంటే, సంఘటనలుగా మాత్రమే చూపిస్తుంది, వ్యవస్థాపరమైనటువంటి దోపిడీపై లోతైన విశ్లేషణ లేదు, బాధితుల స్వరం తక్కువ అని చెప్పి చెప్తుంది. ఏం చూపిస్తుందంటే సంఘటనలు, ఈడ ఈ ధర్నా జరిగింది, ఆడ ఆ ధర్నా జరిగింది, రమ్మను కొద్దిసేపటి తర్వాత. అయితే ఈడ ఈ ధర్నా జరిగింది, ఆడ ఆ ధర్నా జరిగింది, ఈడ ఈ రాస్తారోకో జరిగింది, గింతే కానీ నిజంగా దానికి వెనుక ఉన్నటువంటి కారణం ఏంది, ఎందుకు వీళ్ళు ధర్నా చేయాల్సి వస్తుంది, ఎందుకు వీళ్ళు నిరసన చేయాల్సి వస్తుంది, ఎందుకు ఆ సంఘటన ఉద్యమ రూపం దాల్చింది, ఎందుకు బీసీలందరూ కూడా మొత్తం కూడా కదం తొక్కుతా ఉన్నారు అనేటువంటి విషయాలు ఎక్కడ కూడా రాయది. ధర్నా జరిగింది, ఇక్కడ కుల సంఘాల నాయకులు అక్కడ మాట్లాడినరు, బీసీ ఇట్లా మాట్లాడినరు, గింతే. అంతే తప్ప నిజంగా అసలు యాక్చువల్గా వాళ్ళకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏంది, నిజంగా దానికి పరిష్కారమే మార్గం ఏంది, ఎందుకు ఇట్లా జరుగుతూ ఉంది అని చెప్పేసి ఆ విషయాలు ఎక్కడ కూడా ప్రస్తావించదు. అట్లా చేసుకుంటూ వస్తుంది ఈమె. అందుకని ఏం చేస్తుందంట, సంఘటనలు మాత్రమే చూపిస్తుంది, సంఘటనలుగా మాత్రమే చూపిస్తుంది. అరే ఇట్లా జరిగింది అంటుంది, అంతే తప్ప ఏమైందో చెప్తలేదు. వ్యవస్థాపరమైనటువంటి దోపిడీపై విశ్లేషణ లేదు. మేము దోపిడీ చేసినామని చెప్పేసి వీళ్ళు ఎందుకు చెప్పుకుంటారు, కమ్మగా రాసుకొస్తుంది అనమాట. ఆమె కమ్మోళ్ళకు అనుగుణంగా, అగ్రవర్ణాలకు అనుగుణంగా రాసుకొస్తుంది ఈమె. ఇక బాధితుల స్వరం తక్కువ. ఎవరైతే బాధితులు ఉంటారో అసలు యాక్చువల్గా బాధితుల పక్షాన నిలవాలి. బాధితుల పక్షాన నిలిచినప్పుడే ఆ పేపర్కి కానీ ఆ న్యూస్ ఛానల్కి కానీ ఒక పర్థం ఉంటుంది. అది కాకుండా డబ్బా కొట్టుకుంటేందుకు నీ ఛానల్ ఎందుకు, మీ ఈ పేపర్లు ఎందుకు. తర్వాత ఓసీలకు సంబంధించి ప్రత్యేకంగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు, సమతుల్యత ఉంది అని చెప్పేసి అంటున్నది. ప్రత్యేకంగా అట్లయితే లేదంటే కొంతవరకు అయితే సమతుల్యత ఉందని చెప్తుంది, కొంత నయమే ఇంకన్నట్టు. ప్రజల పక్షాన అంటే ఏం లేదు, ప్రజల పక్షాన లేదు, మీరు బీదల పక్షాన లేదు, ప్రభుత్వ భజన. కానీ కార్పొరేట్ దృష్టి ఉంది. కార్పొరేట్ దృష్టి అంటే ఇప్పుడు వ్యాపారంలో కథా కార్యక్రమం విషయం అంతా కూడా నడుస్తుంది. అయితే ఎందుకు అసలు యాక్చువల్గా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఎందుకు టార్గెట్ చేసేసి ఇదంతా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి చిత్రీకరణ చేసిండ్రు ఎన్టీవీ వాళ్ళు అంటే, దాని వెనుక మొన్ననే చెప్పిండు కదా తీన్ మన్మల్లన్న. అంటే దాని వెనుక ఏది వాటాల పంచాయతీ ఉందని చెప్పేసి, వాటాల పంచాయతీ ఉంది. తర్వాత కాంట్రాక్టర్లు మాకు దక్కాలంటే మాకు దక్కాలి, అరే వేరు దక్కాలని చెప్పేసి ఇక్కడ ఏది ఎన్టీవీ నరేంద్ర చౌదరి, తర్వాత ఇక్కడ ఉప ముఖ్యమంత్రి, తర్వాత మరోవైపు ఇక్కడ ఎవరు కోమటిరెడ్డి సోదరుడు కూడా ఏది ఈ బిడ్డింగ్ వేస్తుంటే అది ఏదైనా ఉంటే మాకే దక్కాలి కానీ ఆయన ఎట్లా వేస్తారని చెప్పేసి గుర్రై ఉల్టా అయిపోయి, అరే ఏం చేయాలని అర్థం కాక ఆయన మీద అసత్య కథనాలు వేసేసి ఒక క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేసిండ్రు. అంటే ఇక్కడ ఇంటెన్షన్ ఏంది అట వాటాల పంచాయతీ. నిజంగా అక్కడ జరిగిందా అంటే జరిగింది, జరగలేదు తర్వాత విషయం పక్కకు పెడితే వాటాల పంచాయతీ. ఈ వాటాల పంచాయతీ కోసం మరి ఎవరిని అరెస్ట్ చేయాలి, పోలీసులు కూడా మేము అరెస్ట్ చేసినాం, దొంగతనాన్ని ఏది బ్యాంకాక్ పోతుంటే కుటుంబంతో సహా బ్యాంకాక్ పోతుంటే ఎవరు దొంతు రమేష్ని అరెస్ట్ చేసినాం, ఈయన అరెస్ట్ చేసినాం అని చెప్పేసి గొప్ప చెప్తున్నాడు కదా ఐపీఎస్ ఆఫీసర్లు. నిజంగా మరి ఎవరిని అరెస్ట్ చేయాలి నువ్వు? దాని వెనుక ఈ ఎవరైతే జర్నలిస్టులు ఉన్నారో ఆ జర్నలిస్టులకి సంబంధించి ఒత్తిడి చేసి, అరే ఏద్దు సార్ మనం ఎట్టి పరిస్థితుల్లో ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి అంటే అట్టయితే భయ్ వేయాలి.
అని వేయించినటువంటి ఎవరైతే ఓనర్ ఉంటాడో ఓనర్ని పట్టుకోవాలి కదా, ఓనర్ని సపరేట్ కొద్ది ఇచ్చిపెట్టేసిండ్రు. ఎందుకంటే వాళ్ళతో వీటి లాలూచి ఉంటుంది అన్నమాట లెక్క. తర్వాత అక్కడ సీఈఓ ఉంటే సీఈఓని వదిలేస్తారు, ఎండీ ఉంటే ఎండీని వదిలేస్తారు. ఎవరు ఈ అగ్గో దొరికిందని చెప్పేసి జర్నలిస్ట్ని తీసుకొచ్చేసి మేము అది చేసినాం ఇది చేసినాం పీకేసినాం అంటే లాస్ట్కి వస్తే కోర్టు ఏమన్నది, మీరు చేసింది ఏం బాగాలేదు, ఇది కరెక్ట్ ఏం కాదు, దీనికి పెద్దగా అరెస్ట్ చేసి తర్వాత జైలు వేసేంత పరిస్థితి లేదని చెప్పేసి కోర్టు చెప్పింది. అంటే దీని వెనక కథ ఎందుకు అంటే ఎవరి ప్రయోజనాల కోసం ఎవరు రాస్తున్నారు. నరేంద్ర చౌదరి ప్రయోజనాల కోసం ఎన్టీవీ ఎందుకు అట్లా చేసింది అంటే అక్కడ అక్కడ రావాల్సినటువంటి కాంట్రాక్టు, తర్వాత ఇక్కడ వాటాలు, తర్వాత ఈ కథా కమ్మ ఉంది కాబట్టి ఈయనను బదనాం చేయాలి. అట్లా వాళ్ళ వెనుక కథనాలు వేరే ఉంటాయి. బొగ్గు పంచాయతీ అది ఏదైతే ఎన్టీవీ కథ, తర్వాత ఇదంతా కూడా ఏంటంటే బొగ్గు పంచాయతీ. తర్వాత మనం మాట్లాడుకుంటాం ఆంధ్రజ్యోతి పోయిన తర్వాత. ప్రజల పక్షాన ప్రభుత్వ భజన అని చెప్పేసి అంటే ఈ కార్పొరేట్ దృష్టి ఉంది అంటే కార్పొరేట్ దృష్టి ఉంటుంది, ఇట్లా ఉంటుంది లెక్క. రేటింగు చూస్తే 2%, 2 ఉన్నాయి. 5 స్టార్కి 2 స్టార్ ఇచ్చింది ఈనాడుకు. బీసీలకు ప్రమాదకరమా అంటే అవును, నిశ్శబ్దంగా ప్రమాదకరం, మెల్లగా ఇంజెక్ట్ చేస్తుంటుందట ఈమె. బీసీలు కొనుక్కపోవడం మంచిదని చెప్పేసి చెప్తా ఉంది ChatGPT. ఈనాడు పత్రికని ఇలా బీసీలు కొనకపోవడమే మంచిది, కొంటే ఇంకా అనవసరంగా మన మైండ్ ఖరాబ్ అవుతుందని చెప్తున్నది అనమాట. ఇక తర్వాత ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి ఇది ఆంధ్రజ్యోతిలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఎట్లున్నాయంటే సమస్యల కన్నా రాజకీయ విమర్శలే ఎక్కువనేట. సమస్యలు చూస్తలే రాజకీయ విమర్శలు, ఆయన తిట్టిండు ఆయన ఈయన తిట్టిన అంటుందట. సామాజిక న్యాయ కోణం చాలా బలహీనంగా ఉంది. సామాజిక న్యాయం అంటే ఏంటిది? బీసీలకు దక్కాల్సినటువంటి వాటా దక్కుతున్నదా అంటే దక్కుతలేదు. అంత పెద్ద కథ, పెద్ద అసలు యాక్చువల్గా విషయం ఏంటంటే గ్రేటర్ హైదరాబాదు జనరల్ మహిళ, తర్వాత నల్గొండ జనరల్, తర్వాత ఇక్కడ ఖమ్మం జిల్లా ఖమ్మము ఉంటే ఖమ్మం జనరల్. అంటే ఎవరైతే అక్కడ వాళ్ళ ప్రాబల్యం ఉంటుందో ఆ ప్రాబల్యం ఉన్న చోట వాళ్ళ యొక్క రిజర్వేషన్లు ఖరారైపోతా ఉన్నాయి. ఓపెన్ అవుతుంది అక్కడ, ఓపెన్ కోటా ఎట్లుంటుంది నిజంగా? అసలు యాక్చువల్గా ఐక్వేషన్స్ అన్ని చూసి తర్వాత జనాభా ఎట్లున్నది ఏం కథ దాని పరిస్థితులను చూస్తే బరాబర్ సెట్ అయితే లెక్క. కాకపోతుందంటే ఎవరి ప్రయోజనాల కోసం వాళ్ళు రాసుకుంటా ఉన్నారు, ఎవరి ప్రయోజనాల కోసం వాళ్ళు ఈ రిజర్వేషన్లని కూడా చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. ఇక సామాజిక న్యాయ కోణం చాలా బలహీనంగా ఉన్నది లేదని చెప్తున్నది. ఇక ఓసీలకు సంబంధించి బలమైన మద్దతు స్పష్టంగా కనిపిస్తుంది, బలమైన మద్దతు ఇస్తుందట. ప్రజల పక్షాన ఏం లేదు, ప్రభుత్వ భజన ఉన్నది, ఎలైట్ ఎజెండా ఉంది అంట. ప్రభుత్వ భజన ఏమిటి? అగ్రవర్ణాలకు మాత్రమే డబ్బ కొడుతున్నది. రేటింగ్ చూస్తే 5 స్టార్కి 2 స్టార్ ఇచ్చిండ్రు. బీసీలకు ప్రమాదకరం, అవును అని చెప్తా ఉంది. ప్రమాదకరం అంటే బీసీలు కొనకూడనటువంటి పత్రిక అని చెప్పేసి ఆంధ్రజ్యోతికి ఇచ్చిండ్రు. చూసిరుగా నిన్న మోస్ట్ డేంజరస్, అత్యంత ప్రమాదకరమైనటువంటి పత్రిక బీసీల కంటే ఆంధ్రజ్యోతి అని ఇచ్చింది. ఇవాళ కూడా కొనకపోతేనే మంచిది నాయన, కొంటికి అనవసరంగా దెబ్బ పడుతుందని. తర్వాత మన తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు స్థానిక సమస్యలకు స్థానం కొంతవరకు ఉందంట. భాష సరళంగా ప్రజలకు దగ్గరగా ఉంటుంది, పర్లేదు. ఇక ఓసీలు న్యూట్రల్ అంట, ప్రజల పక్షాన ఉన్నది కొంతవరకు న్యాయమే. ప్రభుత్వ భజన కొంతవరకు ఉందంట కానీ పూర్తి స్థాయిలో లేదని చెప్పేసి అంటుంది. రేటింగు 5 స్టార్కి 4 స్టార్ ఇచ్చిందంటే మన తెలంగాణ ఇలా ఓకే పర్లేదు అన్నట్టు, కొనొచ్చు. బీసీలకు ప్రమాదకరమా అంటే బీసీలు కొనవచ్చు అని చెప్పేసి పర్లేదని చెప్తా ఉంది మన తెలంగాణ గురించి. ఇక నమస్తే తెలంగాణ ఈమె చూడరు. ఇక ఈమె కోసం మొన్న అంటే అంతకుముందు అసలు యాక్చువల్గా ChatGPTకి ఇస్తే ఇది పేపరే కాదు ఇది కరపత్రం అని చెప్పింది. సరే నిన్న నుంచి కొంతవరకు ఇస్తున్నట్టుంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు గ్రామీణ రైతు బీసీ జీవన సమస్యలు స్పష్టంగా ప్రభుత్వ ప్రకటనలే అయినా బీసీల పేరుతో కనిపిస్తాయి. ప్రభుత్వ ప్రకటనలే అయినా కానీ బీసీల పేరుతో కనిపిస్తాయి. బీసీలకు మంచి చేస్తున్నాం, ఆ సంక్షేమం ఈ సంక్షేమం ఉంటుంది కదా ప్రకటనలు, ఆ ప్రకటనలు కనిపిస్తాయట. ఓసీలు ప్రత్యేకంగా ప్రోత్సాహం లేదు, ప్రత్యేకంగా ఇస్తలేదట. ఇవేంటంటే ఏమున్నా కానీ మా ఆయన గురించి రాసుకొస్తానని అంటుంటుంది అనమాట. ప్రజల పక్షాన కొంతవరకు ఉన్నది, ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నది కాబట్టి ఆ మట్టుకు కనిపిస్తుంది, లేకపోతే అది కూడా అసలే ఈ ఇంచు కూడా ఉండదు అందులో. ప్రభుత్వ భజన ఉన్నది అని చెప్పేసి అంటున్నది, ప్రభుత్వ భజన కూడా చేస్తాడు వీళ్ళే. రేటింగు 5 స్టార్కి 4 స్టార్ ఇచ్చింది నయమే. ఇంకా
బీసీలకు ప్రమాదకరమా అంటే బీసీలు కొనవచ్చు పర్లేదని చెప్పేసి నమస్తే తెలంగాణకు రేటింగ్ ఇచ్చింది ఇలా ChatGPT. తర్వాత సాక్షి దినపత్రిక, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు సంక్షేమ పథకాలు సామాజిక న్యాయం అంశాలకు స్థానం ఇచ్చిందట. కానీ ప్రశ్నించే కోణం కన్నా ప్రభుత్వ వివరణలే ఎక్కువనేట. ఎక్కువ ప్రభుత్వానికి డబ్బా కొట్టినట్టుగా ఉన్నదట పేపర్. ప్రత్యేకంగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు, సమతుల్యత ఉన్నది అని చెప్పేసి అంటున్నది. ప్రజల పక్షాన కొంతవరకు ప్రభుత్వ భజన ఎక్కువ, రేటింగు 5 స్టార్కి 3 స్టార్ వచ్చింది. బీసీలకు ప్రమాదకరమా అంటే కాదు అని చెప్పేసి అంటుంది. బీసీలు కొనొచ్చా అంటే జాగ్రత్తతో కొంటే ఒకవేళ జాగ్రత్తగా చదువుకోవాలని చెప్పేసి అంటుంది. ఇక వెలుగు దినపత్రిక చూసుకుంటే భూమి ఉపాధి హక్కులు కథనాలు ప్రాంతీయ ప్రజల స్వరం బలంగా ఉంది. పర్లేదంట, మంచిగా ఉన్నది. ఇది ఓసీలు సమతుల్యం పాటిస్తూ ఉంది, ప్రజల పక్షాన రాస్తున్నది. ప్రభుత్వ భజన ఎక్కువ లేదంట. అయ్యా రేటింగ్ చూసుకుంటే 5 స్టార్కి 4 స్టార్ వచ్చిందంటే మంచిగా ఉన్నదన్నట్టు లెక్క. బీసీలకు ప్రమాదకరమా అని చెప్పేసి అంటే కాదు అని చెప్పేసి అంటుంది. బీసీలు కొనొచ్చు అని చెప్పేసి కొనదగిన పత్రిక ఏదైనా ఉందంటే వెలుగు. తర్వాత ఇందాక ఫస్ట్ ఏదో ఉండే కదా మన తెలంగాణ, వెలుగు మన తెలంగాణ కొనొచ్చు ఇవాళ. తర్వాత ఇక్కడ విజయకాంతి చూసుకుంటే స్పష్టమైన సామాజిక దృష్టి, అణగారిన వర్గాలపై ప్రత్యేక కథనాలు ఉన్నాయి. మంచి కోణం ఉన్నది ఇక్కడ. ఓసీలకు ఎలైట్ ప్రచారం లేదు, వాళ్ళ గురించి పెద్దగా డబ్బగొట్టే కార్యక్రమం లేదు. ఎలైట్ పీపుల్కి సంబంధించి ప్రజల పక్షాన ఉన్నది, ప్రభుత్వ భజన లేదు. రేటింగు 5 స్టార్కి 4.5 స్టార్, 4.5 స్టార్లు ఇచ్చింది నక్షత్రాలు. బీసీలకు ప్రమాదకరమా అంటే లేదు, బీసీలు కొనొచ్చు అని చెప్పేసి కొనదగిన పత్రికలు ఏమైనా ఉన్నాయంటే విజయక్రాంతి, తర్వాత వెలుగు దిన పత్రిక, ఇలా మన తెలంగాణ కూడా కొనొచ్చట. తర్వాత సూర్యపత్రికలు కూడా కొన్ని కథనాలు బీసీలకు అనుకూలంగా వచ్చినాయి, దాన్ని కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం మీద ఇక్కడ పత్రికల యొక్క కథలు అంటే ఇప్పుడు ఇలా ఏ పత్రిక కొనొచ్చు ఏ పత్రిక కొనొద్దో ఐడియా వచ్చేసింది కదా. ఏది చూసుకుంటే తుది నిర్ణయం అసలు యాక్చువల్గా ఏం చేసుకోవాలి. బీసీలకు ప్రమాదకమైన పత్రికలు అంటే ఏవి ఉన్నాయంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి బీసీలకు ప్రమాదకరం ఇయ్యాల. బీసీలు తప్పకుండా కొనవలసిన పత్రికలు ఏమున్నాయంటే V6 వెలుగు, విజయక్రాంతి, మన తెలంగాణ, నమస్తే తెలంగాణ కూడా కొనొచ్చట. ఇలా చూసుకోరిగా జాగ్రత్తతో చదవాల్సినవి సాక్షి పత్రిక, లేకపోతే అన్యాయం అయిపోతుందని చెప్పేసి రాసుకొచ్చింది. కాబట్టి ఇది పత్రికలకు సంబంధించినటువంటి కథనాలు. ఈనాడు, ఆంధ్రజ్యోతి అయితే 80% కొనొద్దంట. వెలుగు, విజయక్రాంతి, మన తెలంగాణ, నమస్తే తెలంగాణ కూడా చదవచ్చు. ఇలా అట్లున్నది పరిస్థితి. ఇక వార్తల్లోకి వెళ్దాం. ఇక పక్కాగా పులుల లెక్క. పులులు ఏడున్నాయి, అవి ఏడ గోర్లు పెట్టినాయి, ఏడ అద్దులు పెట్టినాయి, ఏడ చెట్టుకు ఇట్లా గీకినాయి. తర్వాత వాటికి సంబంధించి ఏడున్నది, ఆడపులు ఏడుంది, మగపుల్ల ఆడపుల, ఆ పులి పాలిస్తుందా లేదా, దానికి పిల్లలు ఎన్నున్నాయి, ఏం కథ, దానికి గోర్లు ఉన్నాయా లేవా, ఇవన్నీ విషయాలన్నీ కూడా జనాభా లెక్కలు చేస్తున్నారట. ఏంది ప్రభుత్వం జనాభా లెక్కలు చేస్తుంది, ఎవరి పూలులై. మరి ఈ బీసీలకు సంబంధించినటువంటి జనాభా లెక్కలల్లో కులాల వారీగా లెక్కలు ఏమైనా ఉన్నాయా అంటే నో అండి. అబ్బే బీసీలంతా కలిసి చెప్పాం కదండి 56.33%. ఇట్లుంటుంది అన్నమాట లెక్క. అంటే బీసీలకు సంబంధించినటువంటి కులాల వారీగా లెక్కలు చెప్పడానికి మాత్రం ప్రభుత్వానికి నోరు వస్తలేదు, ప్రభుత్వానికి చెప్పాలనిపించట్లేదు. ప్రభుత్వం ఒకవేళ చెప్తే ఇది ప్రమాదకరంగా మారుతుంది, ఎందుకంటే బీసీల జనాభా ఎక్కువ ఉంటుంది కదా, కులాల వారిగా చెప్పినప్పుడు క్లియర్గా చెప్పాల్సి వస్తుంది కదా, అప్పుడు దెబ్బ పడుతుందని చెప్పేసి ఉద్దేశంతో ప్రభుత్వం దాచిపెడతా ఉంది. అప్పుడు గతంలో కేసీఆర్ దాచిపెట్టుండి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా దాచిపెడుతుంది. మరి ఎందుకు దాచిపెడుతారో కూడా అర్థమవుతలేదు. కోర్టు కూడా అడుగుతుంది ఆ లెక్కలు ఎందుకు చెప్పండి మీరు బయట పెట్టండి అని. చెప్తలే, కానీ పులుల లెక్కలు మాత్రం తీస్తున్నాడు. పక్కాగా పులుల లెక్క, పక్కాగా ఇది ఆడపుల మొగపుల, ఇది బక్కగా అయిందా దొడ్డుగా అయిందా, లేకపోతే దానికి గోర్లు ఉన్నాయా లేవా, కూరలు ఉన్నాయా లేవా, ఎంతమంది చంపింది ఏం కథ, ఇవన్నీ లెక్కలు తీస్తున్నాడు మంచిగా. రేపటి నుంచి ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ అంట 25వ తేదీ వరకు వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా మెగా సర్వే నిర్వహిస్తున్నారు. 3053 అటవీ ప్రాంతాలు 3053 అటవీ ప్రాంతాలకు వెళ్తున్నాడ. రిజర్వ్ ఫారెస్టుల్లో జంతు గణన, రంగంలోకి అటవీ సిబ్బంది 1559 మంది వాలంటీర్లు, ఎన్జిఓలో సభ్యులు కూడా ఉంటారట. పులి అడుగులు,
చెట్లకు గోకుడు, చెట్లను గోకితే కూడా ఇక గోకింది కాబట్టి ఇట్లా పులి ఉంటుందని చెప్పేసి పోయి గుర్తుపట్టి చేస్తున్నట. మరి మనుషులు ఉంటారని గుర్తుపడతలేరా? గోకుడు, గుర్తులు, మూలమాధారంగా ఆచూకీ ఇక సేకరించిన డేటాతో కెమెరా ట్రాప్ చేస్తున్నట. ఆపైనే ఖచ్చితమైనటువంటి సంఖ్య గుర్తిస్తున్నారు. ఖచ్చితమైన సంఖ్య గుర్తించడం మంచిగా ఉన్నది. పూలది, పందులది, గాడిదలది, కోళ్ళది, కొంకరక్కలది, ఇవన్నీ బరాబర్ పక్కాగా లెక్కలు చెప్పాలి, మంచిగా ఉన్నది. కానీ మరి బీసీలకు సంబంధించినటువంటి జనాభా ఎంతున్నది, ఏం కథ, ఏ కులపులు ఎంతమంది ఉన్నారు, నిజంగా వాళ్ళకి అందుతున్నటువంటి ఫలాలేంటి, వాళ్ళ జీవన స్థితిగతులు ఎట్లా ఉన్నాయి, ఆ జీవన స్థితిగతులను మారాలంటే ఏం చేయాలి, వాళ్ళు కొంచెం బాగుపడాలంటే ఏం చేయాలి, దీని మీద మాత్రం లెక్కలు లేవట. లెక్కలు చెప్పరట వాళ్ళు. గట్లుంటుంది అన్నట్టు లెక్క. పులుల లెక్కలు చెప్తున్నారు, మంచిగా ఉన్నది కథ. ఇక ప్రొఫెసర్ కంచాయలే షెఫర్డ్ రాసినటువంటి ప్రత్యేక కథనం ఇవాళ సండే కాబట్టి సండే బుక్కు బదులుగా ఇది ఓపెన్ పేజీలో ఇది రాసినట్టున్నారు కంచాయలే గారు. ఇస్లామిక్ నాటో ఎందుకు పుట్టింది అని చెప్పేసి లైఫ్ సప్లిమెంట్లో ప్రత్యేక కథనం రాసిండ్రు ఆయన, ప్రత్యేక వ్యాసం. సీఎం కుర్చీ మీ అయ్యే జాగీరా, మీరు చక్కగా పాలించకనే ప్రజలు మమ్మల్ని తెచ్చుకున్నారు, 10 ఏళ్ళు ఎట్లా పాలించాలో తెలుసు, మీ పాలనలో ఒక ప్రాజెక్టు తేలే, 20 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి విద్యకి ఇచ్చింది 0, కనీసం గురుకులాలకు భవనాలు, స్టూడెంట్లకు బాత్రూమ్లు కట్టలే, ఎడ్యుకేషన్కే మా సర్కార్ తొలి ప్రాధాన్యం, 1000 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడుతున్నామని చెప్పేసి అంటున్నారు. 1000 కోట్ల రూపాయలు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడితే నియోజకవర్గానికి ఒక్కరికి కడితే సరిపోతుందా? మరి రాష్ట్ర వ్యాప్తంగా అందరికి కూడా అందుబాటులో ఉండాలి కదా చదువు. ఇప్పుడు గురుకులాల్లో సీట్ రావాలంటే మన దానికి ఎంట్రన్స్, మరి ఎంట్రన్స్లో సీట్ రాని పరిస్థితి ఏంటంటే మన వాడిని రాదు, మరి రాకపోతే వాడేడు చదవాలంటే వాళ్ళు అట్లా ఇదో పరిశాన్ ఉన్నది. అందరికీ విద్యా హక్కు చట్టం ఏం చెప్తా ఉంది? విద్యా హక్కు చట్టం 2009 ఏం చెప్తుందంటే చదువుకుంటా అన్న ప్రతి పిల్లవాడికి చదువు అందించాల్సినటువంటి బాధ్యత, చదువుకోనన్నోడిని కూడా అందించాలి. 14 సంవత్సరాల్లో పిల్లలు ఎవరున్నా కానీ ఆ పిల్లలకు విద్య అందించాలని చెప్పేసి విద్యా హక్కు చట్టం చెప్తున్నది. తర్వాత ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు పాఠశాలల్లో కూడా 25% ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఉచిత విద్య అందించాలని చెప్తున్నది విద్యా హక్కు చట్టం. మరి అవి అమలు చేయాలి కదా. కనీసం గురుకులాలకు భవనాలు, స్టూడెంట్లకు బాత్రూమ్లు కట్టలే, ఎడ్యుకేషన్కే మా సర్కారు తొలి ప్రాధాన్యం ఇస్తుంది, 1000 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడుతున్నాం. ఈ 1000 కోట్ల రూపాయలలో మంచిగా ఎంఎంఎల్ ఉంటాయి, మంచిగా ఎవరి వాటా వాళ్ళకి దక్కుతుంది లెక్క. నడుము విరిగి ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్ నాకు శత్రువు కాదు, పేదరికమే తన అసలైన శత్రువు అని కామెంటు. పాలమూరులో IIIT భవనాలకు శంకుస్థాపన చేసిండు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 2 ఏళ్లకే నన్ను దిగిపో అంటున్నారు అని చెప్పి సీఎం అంటున్నాడు. ఇక 4 కోట్ల మంది ప్రజలు ఆశీర్వదిస్తే కూర్చున్నా, మీరు చెప్తే దిగిపోతానా అని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి మాట్లాడిండు. 4 కోట్ల మంది ఆశీర్వదిస్తేనే తాను సీఎం కుర్చీలో కూర్చున్నానని, పాలన ఎలా చేయాలో, సమస్యలు ఎలా పరిష్కరించాలో తనకు బాగా తెలుసని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నేను సీఎంగా అయ్యి 2 ఏళ్లు కాలేదు, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు నన్ను దిగిపో అంటున్నారు. సీఎం కుర్చీ మీ అయ్యే జాగిరా, మీ తాతలు ఇచ్చిన ఆస్త, మీరు చెబితే దిగిపోతానా అని ఫైర్ అయ్యారు. శనివారం మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. జడ్చర్ల మండలం చిట్టబోయినపల్లి వద్ద IIIT భవన నిర్మాణం కోసం శంకుస్థాపన చేసిండ్రు. అనంతరం IIIT విద్యార్థులు, ప్రభుత్వ పాఠశాలల స్టూడెంట్స్తో నిర్వహించినటువంటి ముఖాముఖిలో నిన్న ముఖ్యమంత్రి పాల్గొన్నాడు అని చెప్పేసి, సీఎం కుర్చీ మీ అయ్యే జాగిరా అని చెప్పేసి అడుగుతున్నాడు ముఖ్యమంత్రి. ఇప్పుడు వాస్తవమే, ఇప్పుడు ఎవరి అయ్యే జాగిరి కాదు, ఎందుకంటే అది ప్రజలది. ప్రజలు ఎవరిని కూర్చోబెడితే వాళ్ళు కూర్చోవాలి, అది లెక్క. జాగిరి బిగిర్లు ఉంటే ఇంకా ఉంటుండనా? ఇంకా ఇప్పటికే ఆగమాగం జగన్నాథం అన్నట్టుంది పరిస్థితి. ఆయన శత్రువు అని నేనెందుకు అనుకుంటా? ఆయన లేచి చక్కగా నిలబడ్డప్పుడు కదా నేను మాట్లాడేది. అందుకే నాకెవరు శత్రువులు లేరు. ఆయన నడమేరికి ఫామ్ హౌస్లు ఉంటే ఆయన శత్రువు అని నేనెందుకు అనుకుంటా? ఆయన లేచి చక్కగా నిలబడ్డప్పుడు కదా నేను మాట్లాడేది. అందుకే నాకెవరు శత్రువులు లేరు. నాకెవరు శత్రువులు లేదు. ఇప్పుడు ఆయన లోపల ఆడున్నాడు, ఫామ్ హౌస్ కాడున్నాడు, నాకెందుకు శత్రువు అవుతుందని చెప్పేసి అంటున్నాడు. ఇక చూసినా ఇక ఇక్కడ చూడరు. ఇక
గ్రేటర్ పీఠం మళ్ళీ మహిళలదే అని చెప్పేసి చెప్తున్నారు. మరి బీసీలది ఎందుకు కాదు, బీసీ మహిళలది కావాలిగా, ఒకవేళ కావాల్సి ఉంటే అది కూడా ఉండాలి కదా. బీసీ మహిళలకు కూడా ఇచ్చినమంటారు అన్నట్టు, ఆడోటి ఇచ్చిన అది కూడా నడిచింది లెక్క. కానీ గ్రేటర్ హైదరాబాద్ కానీ లేకపోతే ఇక్కడ ఖమ్మం కానీ తర్వాత నల్గొండ కానీ ఇటువంటి చోట్ల బీసీలకు ఇయ్యలే, నడవలే లెక్క. మరి ఏమనంటే ఇప్పుడు అంతా మొత్తం జనాభా ఆధారంగా అది ఇవన్నీ కూడా ఇచ్చేసామండి, ఇది చేసాము అది చేసామని చెప్తుంటారు. మళ్ళీ ఇక మొత్తం కార్పొరేషన్ల మేయర్ రిజర్వేషన్లు ఇట్లున్నాయంట. మొత్తం 10 కార్పొరేషన్లు ఉంటే ఎస్టీ 1, ఎస్సీ 1, బీసీ 2, బీసీ మహిళ 1, జనరల్ మహిళ 1, జనరల్ మహిళ 4 అంట. ఇక తర్వాత గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ జనరల్ మహిళ ఇచ్చేసిండ్రు. జనరల్ మహిళకు గ్రేటర్ హైదరాబాద్ జనరల్ వచ్చేసింది చూడురి. ఖమ్మం, నిజామాబాద్, నల్గొండ మేయర్ పదవులు ఆ కేటగిరీకే రిజర్వ్డ్. ఏ కేటగిరీ? జనరల్కే. జనరల్ కోటాలోకి వరంగల్ వచ్చేసింది, అయిపోయాయిగా. మెయిన్ ఇంపార్టెంట్ ఏవైతే అనుకుంటామో మనము, వరంగల్ కానీ హైదరాబాద్ కానీ నల్గొండ కానీ ఖమ్మం, నిజామాబాద్ ఇవన్నీ కూడా జనరల్ కేటాయించేసిండ్రు. నిజంగా ఇవి కేటాయించినట్టుగా మరి జనాభా బినాభా ఈ లెక్కలు కథా కార్ఖానా ఇది రోస్టర్స్ పద్ధతి ఇదంతా పాటించిండ్రా, లేకపోతే వీళ్ళు వేసుకున్నారా, మరి ఎవరికి అనుకూలంగా వాళ్ళు చేసుకున్నారా అనేటువంటి డౌట్ కూడా వస్తూ ఉంది చాలామందికి. అప్రాధాన్యమైన ఉంటాయి కదా, అక్కడ మన పరిస్థితి బాగాలేదనుకున్న దగ్గర కరీంనగర్, మంచిర్యాలలో బీసీ జనరల్ చూసుకోరిగా. కరీంనగర్లో మంచిర్యాల, పాలమూరు బీసీ మహిళకు, రామగుండం ఎస్సీకి, కొత్తగూడెం ఎట్లకైనా ఎస్టీకి, ఎందుకంటే అక్కడ జనాభా ఎక్కువ ఉంటుంది కాబట్టి. 10 మేయర్, 121 చైర్పర్సన్ల రిజర్వేషన్లు ఖరారైనాయి. గతంలో జనరల్ స్థానాల్లో కొన్ని పదవులు ఈసారి రిజర్వేషన్ కోటాలోకి వస్తున్నాయట. రొటేషన్తో మారిన స్థానాలు అని చెప్పేసి అంటున్నారు చూసుకోయిగా. గ్రేటర్ హైదరాబాద్ మేయర్ పీఠం ఈసారి కూడా మహిళలకే దక్కబోతున్నది. తాజాగా ప్రకటించిన రిజర్వేషన్లలో జిహెచ్ఎంసీ సహా ఖమ్మం, నిజామాబాద్, నల్గొండ మేయర్ పదవులు జనరల్ మహిళలకే రిజర్వ్ అయ్యాయి. ఇక గ్రేటర్ వరంగల్ మేయర్ పదవిని మాత్రం జనరల్ కేటాయించిందట, జనరల్ కేటగిరీ కింద. కరీంనగర్, మంచిర్యాల మేయర్ పీఠాలు బీసీ జనరల్కు రిజర్వ్ కాగా, పాలమూరు బీసీ మహిళకు, రామగుండం ఎస్సీలకు, కొత్తగూడెం ఎస్టీలకు దక్కాయి. మొత్తం మీద గ్రేటర్ హైదరాబాద్ సహా 5 మేయర్ పీఠాలపై మహిళలే కొలువు తీరబోతున్నారు. ఇక మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుతున్న రాష్ట్ర సర్కార్ కీలకమైన రిజర్వేషన్లను శనివారం ఖరారు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 10 మేయర్, 121 మున్సిపల్ చైర్పర్సన్ల వార్డుల వారీగా రిజర్వేషన్లు సిడిఎంఏ కమిషనర్ శ్రీదేవి ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50% రిజర్వేషన్లు కేటాయించగా మిగతా 50% సీట్లను జనరల్కు కేటాయించారు. మొత్తం సీట్లలో 50% మహిళలకు రిజర్వ్ చేసిండ్రంట అని చెప్పేసి మొత్తం ఒకటి కనిపిస్తూ ఉంది చూడరిగా. జనరల్ మహిళ హైదరాబాద్, మొత్తం జనరల్ వరంగల్, తర్వాత ఇక్కడ నల్గొండ జనరల్ మహిళ, తర్వాత ఇక్కడ ఏది నిజామాబాదు జనరల్, తర్వాత ఖమ్మం జిల్లా, ఇవన్నీ కూడా ఆ కేటగిరీకే వచ్చేస్తున్నాయట. గ్రేటర్ హైదరాబాద్ మాత్రం మహిళ వచ్చినట్టున్నది. మున్సిపల్ ఎన్నికలకు రెడీ, సిడిఎంఏ కమిషనర్ శ్రీదేవి అంటా ఉంది. మున్సిపల్ ఎన్నికలకు రెడీగా ఉన్నట్లు సిడిఎంఏ కమిషనర్ శ్రీదేవి ప్రకటించారు. శుక్రవారం తన కార్యాలయంలో మేయర్లు, మున్సిపల్ చైర్పర్సన్ల రిజర్వేషన్లను ఆమె ప్రకటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ఖరారు చేసిన రిజర్వేషన్ల జాబితాను శనివారమే రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందిస్తామని తెలిపారు. ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేసి ఎన్నికల నిర్వహణకు తేదీలు ప్రకటించినా అప్పుడు ఎన్నికల ప్రక్రియ చేపట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి చెప్పిందంట ఆమె. అది రిజర్వేషన్ల కథ అట్లున్నది. 40 మందిని కాపాడి కన్ను మూసిన ఆర్టీసీ డ్రైవర్ చాలా గ్రేట్ నిజంగా. అసలు పాపం గుండెపోటు వచ్చిందట. బస్సు నడిపిస్తుంటే హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ వస్తే అసలు యాక్చువల్గా ఆయన మొత్తం ఆయననే అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతున్నాడు. ఆ టైంలో తప్పించేసి పక్కకు బస్సు ఆపేసి తర్వాత హాస్పిటల్ చికిత్స పొందుతూ చచ్చిపోయినట. ఎవరు? ఆర్టీసీ డ్రైవర్. గుండెపోటుకు గురైనటువంటి ఆర్టీసీ డ్రైవర్ బస్సును పక్కకు ఆపి 40 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడాడు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. పాపం దారుణం. కారు బోల్తా 2 టీచర్లు మృతి అంట. కారు అదుపు తప్పి బోల్తా పడ్డ ఘటనలో 2 టీచర్లు మృతి చెందారు. మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. సూర్యాపేట జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. చనిపోయిన వారిలో తుంగతుర్తిలో పనిచేస్తున్న కల్పన, పాపం
రావులపల్లి స్కూల్లో పనిచేస్తున్న పోరెడ్డి గీతారెడ్డి పాపం వీళ్ళిద్దరు చనిపోయినారంట. దారుణం అసలు. అందుకనే జాగ్రత్తగా ఉండాలి. ఈ యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి చాలా. బియ్యం ఉత్పత్తిలో తెలంగాణ టాప్లో ఉందంట. ఏపీ కంటే డబుల్ ఉన్నది ఇప్పుడు తెలంగాణ. అప్పుడు అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ అంటుండే కదా, ఇప్పుడు అన్నపూర్ణ తెలంగాణ. బియ్యం ఉత్పత్తిలో మన రాష్ట్రం 168.80 లక్షల టన్నులతో మొదటి స్థానంలో నిలిచింది. ఉత్తరప్రదేశ్ 159.90 లక్షల టన్నులు రెండో స్థానంలో ఉంది. పశ్చిమ బెంగాల్ మూడో స్థానంలో ఉండగా ఏపీ 73.40 లక్షల టన్నుల బియ్యం ఉత్పత్తికి పరిమితమైందంట. ఇది అసలు యాక్చువల్గా టాప్ 3 టాప్ 5లో కూడా లేనట్టుంది. ఏపీ దూరం వెళ్ళిపోయింది. 20 మంది ఐపీఎస్లు బదిలీ చేసినట. రాష్ట్ర వ్యాప్తంగా 20 మంది ఐపీఎస్ల బదిలీలు జరిగాయి. హైదరాబాద్ సహా వివిధ జిల్లాల్లో విధులు నిర్వహిస్తున్న ఎస్పీలు డీసీపీలను ట్రాన్స్ఫర్ చేసి పోస్టింగ్ ఇచ్చారు. పునర్విభజనలో హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లలో కొత్తగా ఏర్పడిన జోన్లకు అధికారులను కేటాయించినట. ఇక్కడ సిటీలో ఉంటే డీసీపీ అంటారు, జిల్లాలో ఉంటే ఎస్పీ అంటారు. అది ఐపీఎస్ ఆఫీసర్లని బదిలీ చేసినట్టు అక్కడిక్కడ షఫ్లింగ్ చేశారు. ఇక మున్సిపల్స్లో ఒక్క ఛాన్స్ ఇవ్వండి, అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామని చెప్పేసి బండి సంజయ్ అంటున్నాడు. బీఆర్ఎస్కి ఓటేస్తే గెలిచిన వాళ్ళంతా కాంగ్రెస్ గూటికే. కాంగ్రెస్ బీఆర్ఎస్ సహకారంతోనే మేయర్ పీఠం దక్కించుకునేందుకు ఎంఐఎం ప్లాన్ చేస్తున్నట్టు. కాంగ్రెస్ వాళ్ళ సీట్లు తర్వాత బీఆర్ఎస్ వాళ్ళ సీట్ల సహకారంతో ఎంఐఎం మేయర్ పీఠం దక్కించుకోవాలని చూస్తుందని చెప్పేసి బండి సంజయ్ అంటున్నారు. సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్గా ఉండాలి అని చెప్పేసి కిషన్ రెడ్డి. త్వరలో బీఆర్ఎస్ భూస్థాపితం అని చెప్పేసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. సికింద్రాబాద్లో బీజేపీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల విజయ సంకల్ప సమ్మేళనం జరిగిందంట. అందులో బండి సంజయ్ మాట్లాడిండు. ఇక కాకా T20 లీగ్ ఛాంపియన్ నిజామాబాద్ అంట. ఫైనల్లో 7 వికెట్ల తేడాతో ఖమ్మంపై గెలిచింది. ఇక్కడ కాకా ఇదేది క్రికెట్ టోర్నమెంట్ పెట్టారు కదా వాళ్ళు, పెడితే కాకా పేరుతో పెట్టినటువంటి టోర్నమెంట్లో నిజామాబాద్ విన్నర్ అంట. రన్నర్గా ఖమ్మం ఉంది. ట్రోఫీ 5 లక్షల రూపాయల ప్రైజ్ మనీ సొంతం చేసుకున్నారు. రన్నర్అప్గా ఖమ్మం. నల్గొండకు 3rd ప్లేస్ వచ్చిందట. అట్టహాసంగా మెగా టోర్నమెంట్ ముగింపు వేడుకలు. తెలంగాణ పల్లెల్లో దాగి ఉన్న మట్టిలో మాణిక్యాలను వెలికి తీసే లక్ష్యంతో నిర్వహించిన కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ T20 లీగ్ గ్రాండ్ సక్సెస్ అయింది. విశాఖ ఇండస్ట్రీస్ స్పాన్సర్షిప్లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 2 దశల్లో జరిగిన ఈ మెగా టోర్నీలో నిజామాబాద్ జట్టు ఛాంపియన్గా నిలిచింది. శనివారం సికింద్రాబాద్లోని జిమ్ఖానా గ్రౌండ్లో జరిగిన ఫైనల్లో నిజామాబాద్ 7 వికెట్ల తేడాతో ఖమ్మం జట్టును చిత్తు చేసి ట్రోఫీ తర్వాత 5 లక్షల రూపాయల ప్రైజ్ మనీ కూడా గెలుచుకుందంట. కంగ్రాచులేషన్స్ నిజామాబాద్ జట్టుకి. తర్వాత ఒకవేళ రెడీ అయితే ఉమెన్ క్రికెట్ కూడా పెడతామని చెప్పేసి అంటా ఉన్నారు వివేక్ వెంకటస్వామి. ఉమెన్ లీగ్కు మేము రెడీ. హెచ్సిఏ ముందుకొస్తే, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ముందుకొస్తే విశాఖ తరఫున స్పాన్సర్షిప్ అని చెప్పేసి మంత్రి వివేక్ వెంకటస్వామి అంటున్నాడు. ఇక స్టేడియాల నిర్మాణానికి భూములు ఇస్తాం అని పొంగులేటి అంటున్నాడు. కాకా కృషితోనే క్రికెట్ అభివృద్ధి అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి. టాలెంట్ ఉన్న ప్లేయర్లకు శిక్షణ ఇవ్వాలని పొన్నం ప్రభాకర్ గౌడ్. ఇటు ప్రతి ఏటా టోర్నీలు నిర్వహిస్తామని చెప్పేసి ఎంపీ వంశీకృష్ణ అంటున్నాడు. మొత్తం మీద ఎట్లా జరుగుతూ ఉంది. నిన్న ముగింపు వేడుకలు జరిగినట్టున్నాయి. ఇక మగవారికి ఫ్రీ బస్ ఆట చూసుకోరు. ఇక ఆడవాళ్లకు ఫ్రీ బస్ ఇస్తామని చెప్పేసి అక్కడ కర్ణాటకలో, తర్వాత ఇప్పుడు తెలంగాణలో నడుస్తుంది. ఏది ఆడవాళ్లకు ఫ్రీ బస్ అని. ఇప్పుడు తమిళనాడులో అన్నా డిఎంకే ఏం చేసిందంటే ఒక అడుగు ముందుకేసింది. అరే ఆడోళ్ళకి ఎందుకు ఇవ్వాలి, మగవాళ్ళకి కూడా ఉన్నాయి ఓట్లు, మగవాళ్ళకి కూడా ఇస్తామని చెప్పేసి మగవాళ్లకు ఫ్రీ బస్ అని పెడుతుందట. అదే కాదు ఇంకా చాలా డిఫరెంట్ ఉన్నాయి అన్నీ. ఆ హామీలు చూస్తే చచ్చిపోవాలిగా, పిచ్చిలేస్తుంది. అంటే ఏం పని చేయకుండా ఏం చేయకుండా నడుస్తుంటుంది లెక్క. మరి అట్లా వేస్తే మొత్తం ఆర్థిక వ్యవస్థని దివాలా తీస్తారా, నాశనం చేస్తారా, ఏం చేస్తారో అర్థం కాదు. కానీ ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చుకుంటూ పోతారు. వాళ్ళదేం పోతుంది. మగవారికి ఫ్రీ బస్సు తమిళనాడులో అన్నా డిఎంకే హామీ. మహిళలకు నెలకు 2,000 రూపాయలు అర్హులందరికీ. ఇప్పుడు ఈ మహిళలకు 2,500 రూపాయలు అన్నారు, ఇక్కడ రాష్ట్రంలో అన్నారు. ఇప్పటి వరకు ఏం లేదు. ఇక్కడ అర్హులందరికీ అమ్మ హౌసింగ్ స్కీమ్ అంట. అర్బన్ ఏరియాల్లో అంటే పట్టణ ప్రాంతాల్లో అపార్ట్మెంట్లు కట్టి పేదలకు ఇండ్లు ఇస్తారట. తర్వాత పెళ్ళై వేరు కాపురం పెట్టిన వాళ్ళకు కూడా, ఎవరైతే ఒకవేళ వేరు పడతారో సపరేట్ అవుతారో వాళ్ళకు కూడా ల్యాండ్ సమకూర్చి
భూమి ఇచ్చి సొంత ఇల్లు కూడా కట్టిస్తారట. మంచిగా ఉన్నది కథ. ఎలక్షన్ మేనిఫెస్టో కమిటీ మీటింగ్ తర్వాత మరిన్ని హామీలు ఉంటాయని చెప్పేసి పళనిస్వామి అంటున్నాడు. అన్నా డిఎంకే అంటే ఎవరిది? జయలలితది. జయలలిత ఉండే కదా ఆమె పార్టీ అది. ఆ పార్టీ అట్లా హామీలు ఇస్తూ ఉన్నది. డిఎంకే అన్నా డిఎంకే బాగా ఎక్కువ అక్కడ ఉంటాయి. తర్వాత ఇప్పుడు విజయ్ పార్టీ వచ్చింది. ఆ పార్టీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ 3 పార్టీల మధ్య ఉంటుందని చెప్పేసి అంటారు. ఎందుకంటే స్థానికంగా ఉండేటువంటి పార్టీలకే వాళ్ళు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. తమిళనాడు ప్రజలు అట్లుంటారు కొంత ఎక్కువ. ఇప్పటివరకు ఎక్కడ కూడా జాతీయ పార్టీలు అక్కడ గెలుపొందిన దాఖలాలు లేవు డైరెక్ట్గా. పద్నాలుగు మందితో మేడారం ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేసిందంట. అందులో 13 మంది మహిళలకు ఛాన్స్ ఇచ్చారు. ఒక్కరు మొగాయన ఉంటారు, మగవాళ్ళకు ఒక్కరికి ఉన్నట్టుంది. చైర్పర్సన్గా సుకన్యను ప్రకటించిన ప్రభుత్వం ఎక్స్ అఫీసియో మెంబర్గా పూజారుల సంఘం అధ్యక్షుడు జగ్గారావు, సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించిన మంత్రి సీతక్క అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారక్క ట్రస్ట్ బోర్డును ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అందులో మహిళలకే ప్రాధాన్యం దక్కింది. మొత్తం 14 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయగా అందులో 13 మంది మహిళలే ఉన్నారట. ఇక మహిళలకు ఈ స్థాయిలో ప్రాధాన్యం దక్కడం మేడారం చరిత్రలో ఇదే తొలిసారని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేస్తే దాంట్లో మహిళలకు 14 మంది ఉంటే 13 మంది మహిళలను పెట్టిరట. ఒక్కరిని కూడా పెడితే అయిపోతుండే మనం. ఇవాళ మేడారం దగ్గర ఎప్పుడైనా కానీ క్యాబినెట్ మీటింగ్ అక్కడ జరుగుతుంది ఇక్కడ జరుగుతుంది ఉంటుంది కదా. ఇప్పుడు మేడారం దగ్గర క్యాబినెట్ మీటింగ్ ఉంటుంది. ఏది? మంత్రివర్గ సమావేశం, మంత్రిమండలి సమావేశం. నేడు మేడారానికి సర్కార్ సాయంత్రం సమ్మక్క సన్నిధిలో కేబినెట్ మీటింగ్. సీఎం సహా మంత్రులంతా 2 రోజుల పాటు అక్కడే ఉంటారట. ఇవాళ పోతారు, రేపు నుండి వస్తారట. ఎక్కడ? మేడారంలో. ఎందుకంటే 28 తారీఖు నుంచి 31 తారీఖు దాకా మేడారం జాతర ఉన్నది కాబట్టి ఇప్పటికే జాతరకు పోతున్నారు అందరూ ముందస్తుగా. అనుక్షణం భయమేనంట. కరెంట్ లేదు, ఇంటర్నెట్ లేదు. ఇరాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఆవేదన. ఇరాన్లో ఆగమాగం ఉంది పరిస్థితి. ఎందుకంటే అక్కడ కర్ఫ్యూ విధించిండు, రకరకాలుగా మొత్తం కూడా దాడులు చేస్తూ ఉన్నారు, చంపేస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో వేల మంది చనిపోయినారు. అయితే దీంతో భారత ఎంబసీ ఏం చెప్పిందంటే, అరే ఇక్కడ ఉన్నోళ్ళు ఇరాన్లో ఉంటున్నటువంటి ఎవరైతే భారతీయులు ఉంటారో మీరు భారత్కు వెళ్ళిపోండి, జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పేసి చెప్పింది. చెప్పిన తర్వాత చాలామంది ఇక్కడ ఢిల్లీకి వచ్చేసిండ్రు. ఇరాన్ నుంచి భారత్కు వచ్చిండ్రు. వచ్చిన సందర్భంగా చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఇంటర్నెట్ లేదు, కరెంట్ లేదు, తినడానికి తిండి లేదు, ఆగమాగం ఉన్నది పరిస్థితి. ఏడా? ఇరాన్లో అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. దేశమంతటా ఆందోళనలు, బయటకెళ్లే పరిస్థితి లేదు. మన ఎంబసీ సహకారంతో బయటపడ్డామని వెల్లడి. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కుటుంబ సభ్యులను హత్తుకొని భావోద్వేగానికి గురయ్యారు. ఉంటామో చచ్చిపోతామో అనుకున్నారు, అరే వచ్చినాం అని చెప్పేసి హత్తుకున్నారట. ఇక ఇరాన్లో 9,000 మంది ఇండియన్స్ ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. మరి ఎంతమంది వచ్చారో ఏం పాడో. ఇరాన్లో రోడ్డు ఎక్కిన ఆందోళన చేస్తున్న జనం. ఇగో ట్రంప్ చూసుకో ఎట్లున్నది లెక్క. ప్రతిపక్ష నేత ప్రకటించింది ఏమని? నువ్వు ట్రంప్ గారు నువ్వు మంచి పని చేస్తున్నావు, సూపర్ చేస్తున్నావు, అక్కడిక్కడ బాంబులు వేపిస్తున్నావు నాయన, నీకు నోబెల్ బహుమతి తీసుకో అన్నది చెప్పిందట. ఆ నోబెల్ కమిటీ ఏమో మేము అట్లెట్లు ఇస్తాం, మేము అట్లుండదు లెక్క, ఎవరికి ఇవ్వాలి ఏం కథ అనేది కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి, అట్లా ఇవ్వమని చెప్పేసి నోబెల్ కమిటీ అంటే ఆమె వెనిజులా ప్రతిపక్ష నేత ట్రంప్కి నోబెల్ బహుమతి ప్రకటించేసింది. ట్రంప్కు నోబెల్ ప్రైజ్ అంకితం చేసిన వెనిజులా ప్రతిపక్ష నేత నేను గుంజుకోలేదు, ఆమెనే ఇచ్చిందని చెప్తున్నాడు. ఎవరు? ట్రంప్. ఎందుకంటే ట్రంప్కు అదే ఉన్నదట బాధ. అందుకనే ప్రధాని మోడీతో కూడా పంచాయతీ అదేనంట, నువ్వు కొంచెం సపోర్ట్ చేయాలంటే నేను చేయాలన్నట మోడీ గారు. అందుకని లొల్లి. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి విజయక్రాంతి ఉంది, విజయక్రాంతి చూద్దాం. రైట్. మున్సిపల్ రిజర్వేషన్లు ఖరారైన ఈసారి మహిళలకి 50% కోటా. 10 కార్పొరేషన్లలో 5 జనరల్, 3 బీసీ, ఎస్సీ ఎస్టీలకు ఒక్కొక్కటి. 121 మున్సిపాలిటీల రిజర్వేషన్లు కూడా వెల్లడైనాయి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఎవరెవరికి ఎట్లట్లు వచ్చినాయి ఏం కథ అని చూసుకుంటే, కొత్తగూడెం ఎస్టీ జనరల్, రామగుండం ఎస్సీ జనరల్, మహబూబ్ నగర్ బీసీ మహిళ, మంచిర్యాల బీసీ జనరల్, తర్వాత కరీంనగర్ బీసీ జనరల్, ఖమ్మం మహిళా జనరల్, నిజామాబాద్ మహిళా జనరల్, వరంగల్ అన్రిజర్వ్డ్ అంటే ఓపెన్ కేటగిరీ, తర్వాత జిహెచ్ఎంసీ ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించి మహిళా జనరల్, నల్లగొండ మహిళా జనరల్, ఇవన్నీ కూడా ఖరారైనాయి. అంటే ఇట్లున్నాయని చెప్పేసి
చెప్తా ఉన్నారు. 121 మున్సిపాలిటీలకు తర్వాత 10 కార్పొరేషన్లకు సంబంధించి రిజర్వేషన్లు ఖరారు చేసింది నిన్న. సింగరేణిలో తగ్గిన సిబ్బంది, దశాబ్ద కాలంలో 3వ వంతు తగ్గిన వైనం, 58,000 నుంచి 40,000కు తగ్గిపోయిన కార్మికులు, ఉద్యోగుల సంఖ్య కూడా తగ్గిందంట, కొత్త బొగ్గు బ్లాకులు లేవు అని చెప్పేసి భర్తీ ప్రక్రియ అంతంతే అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద సింగరేణిలో సిబ్బంది తగ్గిరట. దేశంలో అత్యంత చరిత్ర ఉన్న సంస్థ సింగరేణి. రాష్ట్రంలో లాభాల బాటలో పయనిస్తున్న ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతి ఏటా లాభాలను అందిస్తూ రాయల్టీలను చెల్లిస్తున్న సంస్థ. అయితే తెలంగాణకు కొంగు బంగారంలా ఉన్న సింగరేణి సంస్థలో ఉపాధి అవకాశాలు ఏటికేడాది తగ్గుతున్నాయి. ప్రతి సంవత్సరం సింగరేణిలో రిటైర్డ్ అవుతున్న ఉద్యోగులు, కార్మికుల సంఖ్యతో పోలిస్తే ఈ సంస్థలో కొత్తగా ఉద్యోగాలు పొందుతున్న వారి సంఖ్య చాలా స్వల్పం. దీనికి తోడు కొత్త బొగ్గు బ్లాకులు రాకపోవడంతో గడిచిన దశాబ్ద కాలంలో అంటే 10 ఏళ్ల కాలంలో దాదాపు 3వ వంతు ఉద్యోగులు, కార్మికులు తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తుంది. కేవలం 10 ఏళ్ల కాలంలోనే సుమారు 18,000 మందికి పైగా కార్మికులు, ఉద్యోగులు సింగరేణి సంస్థలో తగ్గిపోవడం గమనార్హం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. సిబ్బంది తగ్గుతురట. ఎందుకంటే మరి అవి కూడా లేవుగా, తోడుదానికి ఉంటే ఏమైనా పెంచుతుండేనేమో మరి. చేతగానాలకు మాటలు ఎక్కువ అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటుండు. మారువేషంలో వచ్చిన గుర్తుపట్టి కర్రుగాల్చి వార్త పెడతారు. పాలమూరులో గత 10 ఏళ్లలో ఒక్క ప్రాజెక్టు కొత్తది కట్టలే, పగటి కలలు కనకండి, మీ కాలం చెల్లింది. పాలమూరు సభలో సీఎం రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడాడు. ఇది తుగ్లక్ పాలన, పేర్లు మార్చడంపైనే ఫోకస్. హైదరాబాద్, సికింద్రాబాద్ తెలంగాణ ప్రజల అస్తిత్వ చిహ్నాలు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అంటుండు. మొన్న ఏమన్నా ఎట్టి పరిస్థితుల్లో ఎట్లా జిల్లాలు మారుస్తారు, కొత్త జిల్లాలు ఎట్టి ఏర్పాటు చేస్తారు, ఏం కథ అవుతుంది, మీ సంగతి చూస్తామని చెప్పేసి అన్నాడు. అయితే అన్న తర్వాత ఇప్పుడు ఏమైంది, తర్వాత జిల్లాలు కొత్త జిల్లాలు ఏర్పాటు చేసేది లేదు, ఏమైనా ఏర్పాటు చేస్తే మేమే వేయాలి అని చెప్పేసి మేము చేసేసినాం, క్లియర్గా ఉన్నాయని చెప్పేసి అన్నాడు. తర్వాత నిన్నేమన్నాడు మళ్ళీ సికింద్రాబాద్లో, ఒకవేళ సికింద్రాబాద్ని కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలనుకుంటే మేము మా ప్రభుత్వం వచ్చినాక ఏర్పాటు చేస్తామని చెప్పేసి మళ్ళీ అన్నాడు. అంటే 2 మాటలు మాట్లాడండి ఆయన్నే కేటీ రామారావు. ఎక్కడంటే అక్కడనే ఉంటారన్నట లెక్క. విజయమే లక్ష్యం, బీఆర్ఎస్ కాంగ్రెస్ నకిలీ వాగ్దానాలు మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లకు వివరించాలి. సికింద్రాబాద్లో బీజేపీ విజయ సంకల్ప సమ్మేళనం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మనోడు పోయినట్టుండి, ఒకసారి చూడండి. చదువుతోనే ఉన్నతి, అందుకు కష్టపడే తత్వాన్ని అలవర్చుకోవాలి. యూపీఎస్సీ మెయిన్స్ ఇంటర్వ్యూలకు ఎంపికైన వారికి ఆర్థిక సాయం. పాలమూరు బిడ్డలు ఐఏఎస్ ఐపీఎస్లు కావాలి. పుట్టిన గడ్డను జన్మనిచ్చిన తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి. విద్యార్థులతో ముఖాముఖిలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాడు. చిన్నబోయిన పనిలో IIIT నిర్మాణానికి నిన్న శంకుస్థాపన చేసిండు. బీసీలకే రాజ్యాధికారం, ఈ నినాదాన్ని బలోపేతం చేస్తాం. 10 రాజకీయ పార్టీలతో తెలంగాణ రాజకీయ కూటమి ఏర్పాటు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి నుంచే సభ్యుల పోటీ. కూటమి ప్రధాన కార్యదర్శి కపిలవాయి దిలీప్ కుమార్, ఎస్సీ ఎస్టీ బీసీలు రాజకీయ అధికారం సాధించాలంటే మరిన్ని పార్టీలు కూటమిలో చేరాలి అని చెప్పేసి కూటమి అధ్యక్షుడు గాలి వినోద్ కుమార్ అంటా ఉన్నారు. మొత్తం మీద కూటమిని ఏర్పాటు చేసినట్టు, అంటే మొత్తం మీద ఈ కూటమి ద్వారా బీసీలను రాజ్యాధికారం తేవాలని చెప్పేసి నిర్ణయించారు. మంచి పరిణామం. కాకపోతే ఏంటంటే అందరూ కూడా ఇంకా కలిసి రావాల్సిన అవసరం ఉన్నది. అన్ని కుల సంఘాలు కానీ తర్వాత బీసీ సంఘాలు కానీ అన్ని కూడా కలిసి వచ్చి అందులో భాగం అయితే ఇంకా బాగుంటుంది. ఇక టార్గెట్ గ్లోబల్ పెట్టుబడులు. 3వసారి దావోస్ పర్యటనకు తెలంగాణ ప్రభుత్వం. అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షించేలా వ్యూహం. తెలంగాణ బ్రాండ్పై ప్రత్యేక ప్రెజెంటేషన్. రేపటి నుంచి 23 వరకు ప్రతిష్టాత్మక సమావేశం ఉంటుందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. 50 టీఎంసీలతో మున్నేరు పాలేరు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక గ్రావిటీ లింక్ నిర్మాణానికి 162.57 కోట్లు. ఈ ప్రాజెక్టు పొడవు 9.6 కిలోమీటర్లట. ఖమ్మం, సూర్యాపేట, మానుకోట జిల్లాల్లో 1.38 లక్షల ఎకరాల స్థిరీకరణ. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడాడు. ఈశ్వర్చారి కుటుంబానికి అండగా ఉంటాం. బీసీల ఆత్మగౌరవం కోసం బలిదానం చేసుకున్నాడు. ఇచ్చిన మాట ప్రకారం సాయం చేస్తున్నాం. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత తీన్మాన్ మల్లన్న నిన్న ఆ పిల్లల పేరిట ఏది సాయి ఈశ్వరాచారి ఆత్మ బలిదానం చేసుకున్నాడు. ఎవరి కోసం? బీసీల కోసం. బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది. 42% రిజర్వేషన్ ఇస్తాను, ఇవ్వలేదు. తర్వాత బీసీల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు కాబట్టి బీసీలకు అన్యాయం జరుగుతూ ఉందని చెప్పేసి సాయేశ్వరాచారి చనిపోయాడు. చివరి మాట కూడా అదే మాట్లాడండి బీసీల కోసం అని చెప్పేసి. అయితే ఇట్లా చనిపోయినటువంటి సాయేశ్వరాచారికి కుటుంబానికి
తెలంగాణ రాజ్యాధికార పార్టీ అండగా నిలిచింది. తర్వాత మీకు మేమున్నామనేటువంటి ఒక భరోసా ఇచ్చి తీర్మాన్ మల్లన్న క్లియర్గా ప్రకటించిండు. 3 పిల్లలు సాయేశ్వరాచారి పిల్లలు ఉన్నారు కదా, ఆ పిల్లలకు మనిషి 5 లక్షల చొప్పున 15 లక్షల రూపాయలను ఆ కుటుంబానికి ఆ పిల్లలకు పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తా అని చెప్పిండు తీర్మాన్ మల్లన్న. ఇచ్చిన మాట ప్రకారం నిన్న తీర్మాన్ మల్లన్న బర్త్డే సందర్భంగా, జన్మదినం సందర్భంగా ఎవరైతే సాయేశ్వరాచారి కుటుంబ సభ్యులను పిలిచి, భార్య తర్వాత అక్కడ వాళ్ళ తల్లి వాళ్ళ సోదరుడు తమ్ముడిని పిలిచి ఆ పిల్లలు కూడా వస్తే వాళ్ళ కుటుంబానికి ఫిక్స్డ్ డిపాజిట్ చేసినటువంటి 15 లక్షల రూపాయల చెక్కుల్ని నిన్న అందజేసిండు ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్న. యాక్చువల్గా మాట ఇస్తే ఇట్లా ఉండాలి లెక్క. మాట ఇస్తే ఆ మాట నెరవేర్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇట్లుంటే ఏమవుతుందంటే ఒక నమ్మకం వస్తుంది నాయకుల మీద. ఆ నమ్మకాన్ని క్రియేట్ చేసుకున్నట్టు అంటే అసలు యాక్చువల్గా విషయం ఏంటంటే ఎప్పుడైనా ఇది చెప్తే గ్యారంటీగా అది చేసి తీరుతాడు తీర్మాన్ మల్లన్న. అందుకనే ప్రజల్లో విశ్వాసం ఉంటుంది. ఎన్ని రకరకాలుగా కొంతమంది లంగలు ఒకటి దుష్ప్రచారాలు చేసినా కానీ ప్రజలు ఎందుకు విశ్వసిస్తారు అంటే ఇచ్చిన మాట ప్రకారం బరాబర్ ఉంటాడు తీర్మాన్ మల్లన్న అనేటువంటి పేరు ఉన్నది. కాబట్టి ఆ ఇచ్చిన మాట ప్రకారం నిన్న 15 లక్షల రూపాయల చెక్కుని అక్కడ సాయేశ్వరాచారి కుటుంబ సభ్యులకు అందజేసిండు. ఆయన భార్యకు తర్వాత వాళ్ళ తల్లికి నిన్న అందజేసిండు ఆ పిల్లలకు సంబంధించి. బీసీల ఆత్మగౌరవం కోసం బలిదానం చేసుకున్నాడు, ఇచ్చిన మాట ప్రకారం సాయం చేస్తున్నాం. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత తీర్మాన్ మల్లన్న పిల్లల పేరిట 15 లక్షల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ చెక్కులు నిన్న అందజేసిండు తీర్మాన్ మల్లన్న. ఇక సిబిఎస్ఈకి యమ క్రేజీ పెరుగుతుందట. ఏది సెంట్రల్ సిలబస్కి రాష్ట్రంలో పెరుగుతున్న స్కూళ్ళు, స్టేట్ బోర్డు స్కూళ్లపై పేరెంట్స్కు ఆసక్తి నిల్లంట. సిలబస్లో మార్పులు అవసరమే అని చెప్పేసి అభిప్రాయపడుతున్నట. అందుకని సెంట్రల్ సిలబస్కి పోతున్నట అంతా. లక్కీ డ్రాతో మోసం చేస్తే చర్యలు అని చెప్పేసి సిపి సజ్జనార్ అంటున్నాడు. 50,000 పెట్టి షాపింగ్ చేసి లక్కీ డ్రాలో నీకు వచ్చిన బహుమతిగా అని చెప్పేసి చీపురు గట్ట వచ్చిందట. ఇది విజయక్రాంతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే చూసారు కదా, ఇలా ఏ పేపర్ కొనాలంటే విజయక్రాంతి, తర్వాత వెలుగు దినపత్రిక, అటు మన తెలంగాణ, నమస్తే తెలంగాణ కూడా కొనొచ్చు అట్టిగా సూడరిగా. ఇది విజయక్రాంతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఈనాడు చూద్దాం. ఈనాడు తర్వాత ఆంధ్రజ్యోతిలో స్పెషల్ కథనం ఉన్నది. తర్వాత ఆర్కే కొత్త పలుకులో క్లియర్గా అంటే మనము మొన్న తీర్మాన్ మల్లన్న చెప్పినటువంటి విషయము దాన్ని క్లియర్గా ఇంకా మళ్ళీ రాసుకొచ్చిండు ఆర్కే. మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఏది ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో ఆయన ప్రత్యేకంగా ఎందుకు ఇరికిచ్చిండ్రు, తర్వాత ఎందుకు ఇట్లా తప్పుడు కథనాలు వేసిండ్రు, ఎవరిని అరెస్ట్ చేసిండ్రు, ఎవరిని బలి చేసిండ్రు బీసీ బిడ్డలైనటువంటి ఇక్కడ దొంతు రమేష్ని, తర్వాత ఇక్కడ ఇంకొకరు చారిని అరెస్ట్ చేసిండ్రు, తర్వాత ఇంకొక ఎస్సీ బిడ్డని అరెస్ట్ చేసిండ్రు. కానీ ఇక్కడ అధినేతగా ఉన్నటువంటి చౌదరి ఎవరైతే ఉన్నాడో నరేంద్ర చౌదరి ఆయన అరెస్ట్ చేయలే. దానికి ఏది ఛానల్కి మొత్తం కూడా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి శాస్త్రిని అరెస్ట్ చేయలే. ఎవరిని అరెస్ట్ చేశారు? బలికా బక్రా ఎవరంటే ఎస్సీ ఎస్టీ బీసీలని అరెస్ట్ చేస్తుంటారు. ఇటువంటివి చేస్తుంటారు అట్లా లంగా కథలు అంటారు వీటిని. అభివృద్ధి నిరోధకులే నా శత్రువులు, పాలమూరు ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ హయాంలోనే కట్టినవే, గత పాలనలో ఒక్కటి కట్టకపోగా పదే విమర్శలు చేస్తున్నారు. నాటి ముఖ్యమంత్రులు ఇక్కడ పేదరికాన్ని చూపించి అప్పులు తెచ్చారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రంతో ఇచ్చిపుచ్చుకునే ధోరణితో పనిచేస్తాం అంటే కేంద్రంతో మంచిగా ఉంటామని చెప్తున్నాడు ముఖ్యమంత్రి. జనరల్ మహిళకు జిహెచ్ఎంసీ పీఠం, బీసీ మహిళకు మహబూబ్ నగర్, ఇక బీసీ జనరల్కు కరీంనగర్ మంచిర్యాల, ఓసీ జనరల్కు వరంగల్, ఇక ఎస్టీ జనరల్కి కొత్తగూడెం, ఎస్సీకి జనరల్కి రామగుండం. ఇటు పట్టణ స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఖరారైన రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదిక 1-2 రోజుల్లో షెడ్యూల్ విడుదల చేస్తారని చెప్పేసి చెప్తా ఉన్నారు. వివరాలు వెల్లడిస్తున్న పురపాలక కార్యదర్శి టీకే శ్రీదేవి. ఇక కొడంగల్ ఓసీ జనరల్ అంట. ఇవన్నీ కూడా చూసుకుంటే నాయకులు తర్వాత ఎవరైతే మంత్రులు ఉంటారో మంత్రుల స్థానాలలో అట్లా అనుకున్నట్టుగా వచ్చినట్టుగా అనిపిస్తుంది. మరి ఏందో కొడంగల్ ఓసీ జనరల్, మదిరా జనరల్ మహిళ, మంత్రుల నియోజకవర్గాల్లో ఆసక్తికరంగా రిజర్వేషన్లు ఉన్నాయని చెప్పేసి పేపర్ను రాసుకొచ్చారు. గద్దెనెక్కిన అభివృద్ధి, ఎక్కడ గద్దెనెక్కింది? సమ్మక్క సారక్క జాతరకు సంబంధించి 300 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి అభివృద్ధి గద్దెనెక్కిందని చెప్పేసి ఒక కథ వేసింది ఈనాడు దినపత్రిక. శిలలపై సమ్మక్క సారలమ్మల ఘన చరిత్ర, కళ్ళు తిప్పుకోనివ్వని ఆదివాసీల శిల్పకళ, సిద్ధమైన గద్దెల ప్రాంగణం, రేపే ప్రారంభోత్సవం ఉంటుంది. ఇవన్నీ కూడా
ఎందుకంటే ఇలా ముఖ్యమంత్రి తర్వాత మంత్రులందరూ కూడా అక్కడికి వెళ్తున్నారు. అమ్మ అని పిలిస్తే అక్కడ అడవంతా పలుకుతుంది, రూపం లేదు, గుడి గోపురం అంటూ ఏమీ లేదు, కారడవుల్లోని గద్దెలే భక్తుల కొంగు బంగారాలు, దాదాపు 1000 ఏళ్ల వీరగాథ, జాతి వారసత్వ సంపద. ఆ చరిత్రకు రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక హంగులు అద్దింది. రాతి ప్రాకారాలు, శిలా తోరణాలతో తీర్చిదిద్దింది. కోయ తెగల ఆచార వ్యవహారాలకు అద్దం పడుతూ వనదేవతల ప్రాశస్త్యం ఇనుమడింపజేస్తూ తెల్లరాతి స్తంభాలతో మేడారం సిద్ధమైంది అని చెప్పేసి ప్రత్యేక కథనం వేసింది ఈనాడు దినపత్రిక. వనచరితం ఘనలిఖితం అని చెప్పేసి పూర్తి కథనాన్ని లోపల పేజీలో కూడా వేసింది ఈనాడు. అంటే అక్కడ విషయం ఏంటంటే వరుసగా సమ్మక్క సారలమ్మ, తర్వాత ఇక్కడ పగిడిద్దరాజు, తర్వాత గోవిందరాజులకు సంబంధించి వరుసగా దర్శించుకునేటట్టుగా ప్లాన్ చేసేసిండ్రు. మంచిగా అట్లా ఏర్పాటు చేసిండట. తర్వాత దీన్ని కొంతమంది వ్యతిరేకించారు, ఆదివాసీ బిడ్డలు కొంతమంది ఒక వర్గం వాళ్ళు వ్యతిరేకించారు. కాకపోతే వాళ్ళని బయటకు రాకుండా చూస్తున్నారనేటువంటి ఆరోపణ కూడా ఉన్నది. ఏదేమైనప్పటికీ చరిత్రలో నిలిచిపోయే విధంగా గత చరిత్రల ఆధారంగా దానికి సంబంధించి శిలలపై శిల్పాలు చెక్కి ఎప్పటికీ నిలిచిపోయే విధంగా చేసిండ్రు. కొత్తగా కనిపిస్తుంది. ఇప్పుడు మీరు గతంలో మేడారం పోయింది వేరు, ఇప్పుడు పోయింది వేరు. ఇప్పుడు కొత్తగా కనిపిస్తుంది. ట్రంప్ ఓ నేరస్తుడు, ఇరాన్లో ఆందోళనలకు ఆయన మద్దతు, సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర ఆరోపణలు చేసిండు. ఇక బంగ్లాలో మరో హిందూ హత్య చేసిరట. కొడుకులు నిజంగా బంగ్లాదేశ్లో ఏం చేయాలని అర్థమవుతలేదు. వాహనంతో తొక్కించుకుంటూ వెళ్ళడంతో మృత్యువాత పడ్డారని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. వాళ్ళకు సాయం బియ్యం చేస్తాం, సాయం బియ్యం చేయకుండా ఇంకో బాంబేసి పడేశారు కొడుకుల మీద లంగలు. కాంగ్రెస్ భాజపా మధ్య పురపోరు. ఇక భరాసా త్వరలో ముక్కలవడం ఖాయం, గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తాం. విజయ సంకల్ప సమ్మేళనంలో భాజపా నేతలు నిన్న మాట్లాడిండ్రు. బీజేపీ నేతలు విదేశాల్లో మనకు అధునాతన రైళ్లు, వందే భారత్ స్లీపర్ రైళ్ల ప్రారంభోత్సవంలో నిన్న మోడీ మాట్లాడిండు. వందే భారత్ హౌడా తర్వాత గోవాటి మధ్య తొలి వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించిన అందులో ప్రయాణిస్తున్న విద్యార్థులతో మాట్లాడుతున్నాడు నిన్న ప్రధాని మోడీ. నగరానికి ఊళ్ళు సాక్ష్యం ఈ కార్లు అని చెప్పేసి మొత్తం ఎక్కడికక్కడ సిటీలో ఉన్న జనమంతా కూడా ఊర్లలోకి వెళ్ళిపోయినారు. ఇంకా ప్రధానంగా ఆంధ్ర, ఏపీ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఏపీ వాళ్ళందరూ కూడా ఆయా జిల్లాలకు వెళ్ళిపోయినారు. ఆయా జిల్లాలకు వెళ్ళిపోయి తర్వాత మన స్కూల్ ఇట్లా స్టార్ట్ అవుతాయి కాబట్టి నిన్న ఇయ్యాల మరీ దారుణంగా మొత్తం కూడా రద్దీ ఉంటుంది. నిన్న దారుణంగా రద్దీ ఉన్నది, తర్వాత ఇయ్యాల కూడా ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. దాంతో మొత్తం కూడా ట్రాఫిక్ మళ్లింపు తర్వాత అవన్నీ కూడా చేస్తూ ఉన్నారు పోలీసులు. దానికి సంబంధించి కూడా ఏర్పాట్లు చేసిండ్రు. సంక్రాంతి సంబరాలు పూర్తయ్యాయి. ఏపీ తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి పలు కుటుంబాలు తిరుగు ప్రయాణం అయ్యాయి. దీంతో విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై నల్గొండ జిల్లా చిట్యాల వద్ద రద్దీ ఎక్కువైంది. వేల సంఖ్యలో కార్లు ఇతర వాహనాలు బారులు తీరాయి. రద్దీని నియంత్రించే క్రమంలో పోలీసుల వాహనాలను చిట్యాల నుంచి ఇలా కుడివైపు సింగిల్ రోడ్లో భువనగిరి మీదుగా హైదరాబాద్ వైపుకు మళ్లించిరట. లేకపోతే ఇక్కడ ఆగమవుతుందని, ఏది పంతంగి టోల్ ప్లాజా వద్ద ఇబ్బంది అవుతుందని ఇక్కడ నుంచి ఇక్కడికి పంపించిరట. పంపిస్తే అది నడుస్తుందని చెప్పేసి కనిపిస్తూ ఉంది. ఇట్లా మొత్తం టోల్ ప్లాజాల దగ్గర మొత్తం ఎక్కడికక్కడ ఫుల్ మొత్తం వెహికల్స్ అంతా దారుణంగా ఉంది పరిస్థితి. అగో ఇట్లా టోల్ ప్లాజాల దగ్గర మొత్తం పబ్లిక్ మొత్తం వాహనాలన్నీ కూడా రద్దీ పెరిగిపోయింది. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. పిలుస్తావాలని కళాకారులు పిలుస్తావా? తర్వాత ఇది అయిపోయిన తర్వాత పిలుద్దాం. గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణంతో సమ్మక్క సారలమ్మ జాతరకు కొత్త రూపు. 4000 టన్నుల గ్రానైట్తో గద్దెల ప్రాకారం. ఇటు 9 స్వాగత తోరణాల నిర్మాణం, 7000 ఆదివాసీ సంస్కృతి ఆచారాలు చరిత్ర చిహ్నాలు, 101 కోట్ల రూపాయల వ్యయంతో 3 నెలల్లోనే పనులు చేసిరు. నేటి సాయంత్రం మేడారానికి సీఎం వస్తున్నాడు. అక్కడే మంత్రివర్గ సమావేశం కూడా ఉంటుంది. రాత్రికి బసార్, రేపు ఉదయం గద్దెలను ప్రారంభిస్తాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నవమేడారం అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది ఆంధ్రజ్యోతి. నాకు శత్రువులు లేరు, నిరక్షరాస్యత పేదరికం కరువే నా శత్రువులు. ఉన్న ఒక్క శత్రువును ఎన్నికల్లో ఓడించాను. మారీచుడు ఏ రూపంలో వచ్చినా కట్టిపడేస్తాం.
జైపాల్ రెడ్డి జానారెడ్డి సమయంలో చెల్లినట్లు ఇప్పుడు చెల్లదు, దెబ్బకు దెబ్బతీస్తాం, పంచడానికి భూములు లేవు, విద్యను మాత్రమే పంచగలుగుతాం అని చెప్పేసి పాలమూరు సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాడు. 1463 కోట్ల రూపాయలతో IIIT క్యాంపస్ సహా వివిధ అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేసిందట. దానికి సంబంధించినటువంటి వార్త కనిపిస్తూ ఉంది. వచ్చే నెల నుంచి అంగన్వాడీల్లో టిఫిన్ పెడతారట. సరఫరా చేయనున్న టీజీ ఫుడ్స్ తర్వాత హైదరాబాద్ జిల్లాలో శ్రీకారం చుడతారట. ఇక్కడ చూడండి, అసలు యాక్చువల్గా మొన్న తీర్మానం చెప్పిండు, తర్వాత ఇంకా క్లారిటీ రాలేదని చెప్పి చాలామంది ఫోన్ చేస్తూ ఉన్నారు. ఆ క్లారిటీ ఏంటంటే ఇది క్లారిటీ ఆల్రెడీ క్లియర్గా చెప్పేసిండు ఆయన. ఇదంతా కూడా వాటాల పంచాయతీ, మాకు రావాలంటే మాకు రావాలి, కాంట్రాక్టులు రావాలి, వాటాలు రావాలని చెప్పేసి ఆ వాటాల పంచాయతీ ఇది మొత్తం ఏదేదో జరిగిపోలేదు, ఇదేదో మొత్తం ఆగమైపోయినట్టు ఏం కాదు. అందులో కూడా బీసీ బిడ్డలను ఎస్సీ ఎస్టీ బిడ్డలనే మొత్తం కూడా బలి చేసి జర్నలిస్టులను అరెస్ట్ చేసిండ్రు. వద్దని చెప్పిండ్రట. వద్దని చెప్పినా కానీ ఎట్లయితే మీరు వేయాలి, కథనాలు వేయాలి, స్టోరీలు వేయాలి, అట్లా అని చెప్పేసి ఒత్తిడి చేసింది యాజమాన్యం. వాళ్ళ కథలు ఏంటంటే వారికి అది ఏది బొగ్గు గనులలో ఇక్కడ వాటాలు, తర్వాత ఇక్కడ ఏంది కాంట్రాక్టులు రాలేవు కాబట్టి ఇది బదనాం చేద్దామనేటువంటి ఉద్దేశంతో వేయాలంటే లాస్ట్కి వస్తే బలికా బక్రాలు చేసింది బీసీ ఎస్సీ ఎస్టీలు అనమాట. ఇగో ఎట్లుంటుందంటే మీడియాలలో వచ్చినటువంటి కథనాల్లో కూడా ఆయా సంస్థల యాజమాన్యాల కథలు ఉంటాయన్నమాట. ఒకసారి మనం ఇది చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. బొగ్గు కోసం నీచ కథనం. ఎక్కడో ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్ కోసం టెండర్లు పిలవడం ఏమిటి? ఆ టెండర్ల ఖరారులో జాప్యం జరగడం ఏంటి? ప్రతిగా ఎన్టీవీలో ఒక అనైతిక కథనం ప్రసారం అవ్వడమే ఏమిటి? ఇందులో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాత్ర ఏమిటి? ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రంగంలోకి ఎలా వచ్చారు? ఈ వ్యవహారం గురించి తెలిసి సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉండిపోవలసి వచ్చింది అని ప్రశ్నించుకుంటే మళ్ళీ నైనీ బొగ్గు బ్లాక్ వ్యవహారమే మూల కారణమని స్పష్టమవుతుంది. ఈ బొగ్గుకు సంబంధించిన నైనీ బొగ్గు ఏదైతే గని ఉంటుందో అక్కడ తవ్వకాల్లో దాంట్లో వాటల పంచాయతీ ఇదంతా కూడా ఏమైంది? ఆ టెండర్పై భట్టి విక్రమార్క, ఎన్టీవీ అధిపతి నరేంద్ర చౌదరి, ఎన్టీవీ ఉన్నది కదా, ఎన్టీవీలో కథనాలు ఎందుకు వచ్చినాయి, ఎన్టీవీ వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేసినట్టు నరేంద్ర చౌదరి కథ ఇది. నరేంద్ర చౌదరి ఆసక్తికి చూపుతున్నారని, తాము తెర మీదకు తెచ్చినటువంటి సంస్థకు టెండర్ దక్కేలా టెండర్ నిబంధనలు రూపొందించాలని అధికారులు చెప్తున్నారు. ఎట్లా? ఏదైతే మేము చెప్తామో మాకు చెప్పినట్టే ఉండాలి, నిబంధనలు మాకు అనుకూలంగా ఉండాలి, వేరేటువంటి కోవనికి రావద్దు టెండర్. ఈ కథ అన్నమాట రూపొందించాలని అధికారులు చెప్తున్నారు. టెండర్లో పాల్గొనే సంస్థలు సదరు బొగ్గు బ్లాక్ను సందర్శించాలన్న వింత నిబంధనలు తీసుకొచ్చిరట. పాల్గొనే వాళ్ళు ఇక్కడ బొగ్గు బ్లాక్ను సందర్శించాలి అట్టిట్లా అని చెప్పేసి కొత్త నిబంధన. ఈ లంక కథలు ఏంటంటే వాళ్ళకి అవకాశం అనుకూలంగా ఉండేటట్టుగా వేసుకుంటారు అనమాట ఏదైనా కానీ. వ్యవహారం ఇంత దూరం రావడానికి కూడా ఈ నిబంధనే కారణం. క్షేత్రస్థాయి సందర్శన ఏ కంపెనీ అయినా చేయవచ్చు కదా, ఇంత సింపుల్ నిబంధన పెట్టారేమిటి అనే సందేహం ఎవరికైనా కలుగుతుంది. అయితే ఇందులోనే తిరకాసు అంతా ఉంది. కావలసిన కంపెనీ వారికి మాత్రమే, ఎవరికి అనుకుంటే వాళ్ళకే, వాళ్ళ అనుకున్న వాళ్ళకి వేయాలి లెక్క. కావలసిన కంపెనీ వారికి మాత్రమే ఫీల్డ్ విజిట్ సర్టిఫికేట్ను అధికారులు జారీ చేస్తారు, లేకపోతే మిగతా క్లియర్గా లేదంటే ఫీల్డ్ విజిట్ లేదు సర్టిఫికేట్ నువ్వు పోయినా కానీ ఇయ్యరు వాళ్ళు. తస్మదీయ కంపెనీలకు సర్టిఫికేట్ జారీ చేయరు, మిగతా వాళ్ళకు ఎవరికి ఇయ్యరిగా. దీన్ని అడ్డు పెట్టుకొని కావాల్సిన కంపెనీకి నైనీ బ్లాక్ను కేటాయించడానికి స్కెచ్ సిద్ధమైంది. ఎవరికి ఇవ్వాలో వాళ్ళకు ఇట్లుంటుంది ప్రభుత్వ పంచాయతీ లొల్లి, వాటాల పంచాయతీ. తిన్మన్మలను అదే చెప్పిండు అందరికంటే ముందే. ఈ దశలో కోమటిరెడ్డి తన సోదరుడికి చెందిన సుషి హైటెక్ కంపెనీకి ఫీల్డ్ విజిట్ సర్టిఫికేట్ జారీ చేయాల్సిందేనని పట్టుబట్టారు. అలా సర్టిఫికేట్ జారీ అయితే పోటీ ఏర్పడుతుంది. తమ స్కెచ్ అమలు కాదని భావించి ఒక అనైతిక కథనం వండి వార్చారు. చూసుకోయిగా ఏమైందంట, ఈ దశలో ఇదంతా కూడా మాకే రావాలని చెప్పేసి అంతా ప్లాన్ చేసుకొని మొత్తం సెట్ చేసేసి అంత నిబంధనలు అంతా అనుకూలంగా వేసుకొని అది చేసుకున్న తర్వాత ఈ దశలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన సోదరుడికి చెందినటువంటి సుషి హైటెక్ కంపెనీకి ఫీల్డ్ విజిట్ సర్టిఫికేషన్ జారీ చేయాలని చెప్పేసి అధికారులు ఇయ్యాలి సర్టిఫికేట్ ఇస్తారా ఇయ్యారా మాకే రావాలని చెప్పేసి కోమటిరెడ్డి అడిగినట. కోమటిరెడ్డి అడిగితే వాళ్ళ సర్టిఫికేట్ జారీ చేస్తే ఏమవుతుంది, వీళ్ళకి పోటీ పడుతుంది కదా, పడితే కోమటిరెడ్డికి వెళ్ళిపోతుంది కదా. అట్లా వెళ్ళిపోతే వల్ల ఇప్పుడు ఇబ్బంది అవుతుందని చెప్పేసి మిగతా వాళ్ళందరూ ఆగం చేసారు. ఇప్పుడు కోమటిరెడ్డి అంతా అట్లే చేసారు. ఇప్పుడు ఈ
నరేంద్ర చౌదరి అట్లా చేశారు. నిబంధనలు రూపొందించింది కూడా ప్రభుత్వం రూపొందించడం కూడా ఇటువంటి లంగా కథలు రూపొందించారు అనమాట. స్కెచ్ ఇక ఏమైంది ఇక్కడ, అలా సర్టిఫికేట్ జారీ అయితే పోటీ ఏర్పడుతుంది. తమ స్కెచ్ అమలు కాదని భావించి ఒక అనైతిక కథనం వంటి వార్చిందట. చూసుకో ఇక డైరెక్ట్ వచ్చేది ఇక రాకుండా పోతుందని. వెంకటరెడ్డి వల్ల తమ లక్ష్యం దెబ్బతింటున్నదని భావించిన ఎన్టీవీ యాజమాన్యం రంగంలోకి దిగింది. ఫలితమే మంత్రి రాసలీలని అర్థం వచ్చేలా కథనం వేసింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాసలీలలు, తర్వాత ఒక ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లతోటి ఇట్లా మహిళా ఆఫీసర్లతోటి జరిగినది ఇట్లా కథలు వేసింది. ఫలితమే మంత్రి రాసలీలకు అర్థం వచ్చేలా కథనం. నల్లగొండ జిల్లా కలెక్టర్గా పనిచేసిన ఇద్దరు మహిళా ఐఏఎస్ అధికారులను ఇందులోకి లాగడంతో ఐఏఎస్ అధికారులు భగ్గుమన్నారు. వారితో ఐపీఎస్ ఆఫీసర్లు కూడా చేతులు కలిపారు. అధికారులు అంతటితో ఆగకుండా ఎన్టీవీ కథనంపై సిట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. అధికారులు వాళ్ళకి అన్యాయం జరుగుతాయి, పబ్లిక్ అన్యాయం జరిగితే ఏరిట్లా. నిజానికి సిట్ ఏర్పాటులో సీఎం రేవంత్ రెడ్డి ప్రమేయం లేదు. అధికారుల స్థాయిలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది ఒక అసాధారణ పరిణామం. ముఖ్యమంత్రి ఇలా కూడా జరిగిందని అంటారు, మరి ఎంతవరకు కరెక్టో తెలియదు. కానీ ఈ కథనం ప్రసారమైన తర్వాత సదరు అధికారులు మానసికంగా కుంగిపోయారు. ఎవరు? ఐఏఎస్ ఆఫీసర్లు, మహిళా ఆఫీసర్లు. ఆ ఇద్దరిలో ఒకరి అధికారిని నిద్ర మాత్రలు కూడా మింగి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం దాకా వెళ్ళిపోయిందట కథ. చూసుకోలేక న్యాయంగా అయితే ఈ వ్యవహారంలో జర్నలిస్టులను అరెస్టు చేయడం సమర్థనీయం కాదు. ఎవరిని అరెస్ట్ చేయొద్దు, ఇక్కడ దొంతు రమేష్ని కానీ లేకపోతే ఇంకొక చారిని కానీ ఇంకొక ఎస్సీ సోదరుని కానీ వీళ్ళని అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. కానీ స్టోరీ అందులో పనిచేసే జర్నలిస్టులు వేధించిన కేసీఆర్ అండ్ కో, జగన్ అండ్ కో ఇప్పుడు ఎన్టీవీ తరఫున వకాల్తా పుచ్చుకుంటున్నారు. ఎన్టీవీ కథనం జర్నలిజం ప్రమాణాలకు పూర్తిగా విరుద్ధం. దాని ప్రసారానికి ఆ సంస్థలో పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్టులు ఎలా అనుమతించారో తెలియదు. యాజమాన్యం చెప్పినంత మాత్రాన ఏది పడితే అది ఎలా ప్రసారం చేస్తారు, ఎలా ప్రచురిస్తారు? అది ఆత్మవంచనే అవుతుంది. అనుచిత కథనాలను ప్రసారం చేయాలని లేదా ప్రచురించాలని యాజమాన్యం కోరినప్పటికీ వద్దని వారించాల్సిన బాధ్యత జర్నలిస్టులపైన ఉండాలని మేము నమ్ముతున్నాం. మా సంస్థలో ఈ సూత్రాన్ని పాటిస్తున్నామని చెప్పేసి ఇక్కడ ఎవరు ఆర్కే చెప్తున్నాడు కొత్త పలుకులో. ఏమైతుంది ఇక్కడ? ఎన్టీవీలో కథనం ప్రచారం చేయాలి, ఎవరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాసలీలు అని చెప్పేసి దీంట్లో అట్లా వచ్చేటట్టు చేయాలని చెప్పేసి అంటే వద్దన్నారట వీళ్ళు. జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో జర్నలిస్టులు వద్దన్నారట. అరే ఇది కరెక్ట్ కాదు, ఇష్టం వచ్చినట్టు కరెక్ట్ ఎట్లయితుంది? మనం బొగ్గు బ్లాక్లో ఆ బ్లాక్లు కూడా తెలియదు వీళ్ళకి పాపం దీని గురించి జరుగుతుందని. అరే అట్లా కథనం వేయడం కరెక్ట్ కాదు, ఇష్టం వచ్చినట్టుగా ఆధారాలు లేకుండా ఉట్టినే ఎట్లేస్తామని చెప్పేసి అంటే అట్లయినా వేయాలని చెప్పేసి ఒత్తిడి చేసి ఆ కథనాలు వేసి లాస్ట్కి వస్తే జర్నలిస్టులను అరెస్ట్ చేసినారు. వాడు యాజమాన్యం మాత్రం నిమ్మలంగా ఉన్నారు. తర్వాత దానికి ఆ సంస్థ నడిపిస్తున్నటువంటి ఎవరైతే ఇన్ఛార్జ్ ఉంటాడో ఇన్ఛార్జ్ శాస్త్రి మంచిగానే ఉన్నాడు, తర్వాత ఎన్టీవీ ఓనర్ మంచిగానే ఉన్నాడు నరేంద్ర చౌదరి. అధికారం ఉంది కదా అని ఏమైనా చేయవచ్చని రాజకీయ నాయకులు, పత్రికా స్వేచ్ఛ పేరిట ఏమైనా చేయొచ్చని మీడియా సంస్థలు భావించినా కుదరదని ఈ ఉదంతంతో స్పష్టమవుతోంది. తస్మాత్ జాగ్రత్త. ప్రభుత్వం తనకు అనుకూలంగా తన వారికి అనుకూలంగా
ఏది ఈ బొగ్గు బ్లాకులు ఇచ్చుకోవడానికి లేకపోతే ఇవన్నీ ఇచ్చుకోవడానికి తనకు అనుగుణంగా నిబంధనలు రూపొందించుకొని ఈ కథనాలు అవన్నీ కూడా వేసి ఇవంతా కూడా లెక్క నడుస్తాం. అర్థమైంది? ఇప్పుడు చూసిరు కదా లెక్క ఏమైతుంది. వాళ్ళకు అనుగుణంగా ఏది దీన్ని సందర్శించినోడికి మాత్రమే ఈ బొగ్గు బ్లాక్లు ఇస్తాం. ఈ సందర్శించినోడు అంటే అందరు సందర్శిస్తారు. మరి అందరు సందర్శిస్తే అందరికి అవి ఏవి లెటర్లు వస్తాయంటే రావు. అక్కడ మంత్రి చెప్తే రావాలి, లేకపోతే ఇంకేమైనా పైరవీలు చేస్తే రావాలి, లేకపోతే ఉప ముఖ్యమంత్రి చెప్తే రావాలి. ఇక ఇటువంటి కథలు నడుస్తున్నాయి అనమాట. ఇంకేడొస్తుంది? ఇక వేరేటోనికి కాంట్రాక్ట్ రావాలంటే ఎందుకు వస్తుంది? నిబంధనలు వాళ్ళకి అనుకూలంగా పెట్టుకుంటారు. తర్వాత బలయ్యేది ఎవరైతారంటే ఇక్కడ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలే అవుతారు. ఇక్కడ వీళ్ళని బలి చేస్తారు. కాబట్టి ఇది కథ. ఇక జనరల్ మహిళకు హైదరాబాద్, మహబూబ్ నగర్, ఖమ్మం ఇవన్నీ కూడా కథ అంతా నడుస్తుంది. ఇది కొత్త కనెక్షన్ ఇక ఈజీ. ఏదంట? ఇది కరెంట్ కనెక్షన్. రైతుపై తగ్గనున్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ భారం. కొత్త కనెక్షన్కు అవుట్ రైట్ కంట్రిబ్యూషన్ నుంచి విముక్తి అంట. ఇక కిలో వాట్కు 1000 రూపాయలు కడితే సాగు కనెక్షన్ ఇవ్వాల్సిందే. కరెంట్ లైన్కు కిలోమీటర్ లోపు ఉంటే ఎస్టిమేషన్ లేకుండానే ఇల్లు అపార్ట్మెంట్లకు కనెక్షన్ ఇవ్వాలంట. టీజీఆర్సీ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఎవరికైనా కరెంట్ కనెక్షన్ ఈజీ ఇవ్వాలని చెప్తా ఉన్నది. ఇక బీఆర్ఎస్ ముక్కరవడం పక్క. కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ ఉంటుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అంటుండే సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రెహమాన్ మాటలు విచారణకరమని చెప్పేసి వ్యాఖ్యానించిండు. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. ఇది ఇట్లుంటే శనార్థి తెలంగాణ చూద్దాం. శనార్థి తెలంగాణ చూసే కంటే ముందు మిత్రుడు ఏదో వచ్చిండ్రు, ఏదో ఇబ్బంది ఉందని చెప్పేసి పిల్లి వాళ్ళని కూడా ఒకటి మైక్ తొందరగా తక్కువ టైంలో చెప్పు విషయం. చెప్పు. నా పేరు వెల్సన్, నేను హైదరాబాద్లో ఉంటాను. ఓకే. నాకు జాబ్ వచ్చిందన్న మైక్రోసాఫ్ట్లో జాబ్ వచ్చింది. అయితే అక్కడ కుల వివక్షతో నన్ను తీసేసారు జాబ్. కుల వివక్షతో ఎట్లా తీసేస్తారు? అది ప్రైవేట్ సెక్టర్ కదా. అవునన్న. అంటే యాక్చువల్గా నా మేనేజర్స్ అందరు నార్త్ ఇండియన్స్ అన్న. అక్కడ అందరు కలిసి అట్లా నన్ను ఒక్కొక్క ప్రూఫ్స్ అవన్నీ ఎట్లా ఇప్పుడు మీ కుల వివక్షతో తీసేసిన ఎట్లా నమ్మాలి మనం? అంటే అక్కడ ఎట్లా జరిగిందంటే ఫస్ట్ నాకు ట్రైనింగ్ ఉందన్న, ఒక్కొక్క సీక్వెన్స్ వచ్చిరన్న. ఫస్ట్ ట్రైనింగ్ అందరికి మినిమం కులం తెలియదు కదా ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ బీసీ సర్టిఫికేట్ ఏం పెట్టాం కదా మనం ప్రైవేట్ సెక్టర్ లో. అంటే నా ఫ్రెండ్స్ ద్వారా మేము మాట్లాడుకున్నాం అన్న. అక్కడ మన తెలంగాణలో బీసీ వాళ్ళు ఉన్నారంతా. మాట్లాడిన తర్వాత మామూలు లంచ్ టైం డిస్కషన్ జరిగితే అక్కడ ఎవరో ఒకళ్ళు వాళ్ళ పర్సన్ ఉంటాడు కదా, అట్లా అక్కడ తెలిసిందన్న. అది తెలిసిన తర్వాత ఏం చేసారు, అక్కడ నుంచి ఫస్ట్ ట్రైనింగ్ 10 days ఉంటుంది అన్న. 10 days ఉంటే నాకు ఓన్లీ 3 days ఇచ్చి పంపించేసారు అన్న. అక్కడ నుంచి మళ్ళీ ఆన్ జాబ్ ట్రైనింగ్ ఉంటుందని చెప్పి మళ్ళీ అక్కడికి రమ్మన్నారు అన్న. అక్కడ రమ్మంటే అక్కడికి వెళ్ళినాం డిపోర్టేషన్కి. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ నాకు డాక్యుమెంట్స్ ఏమి ఇవ్వకుండా హెరాస్ చేసిరన్న. అక్కడ చేసిన తర్వాత అట్లా మళ్ళీ కొన్ని కారణం ఏమని చెప్తున్నారు వాళ్ళు? కారణం ఏం చెప్పట్లేదు అన్న. నాకు నేను రీజన్ అడుగుతున్నాను, లీగల్ గా నేను ఫైట్ చేస్తాను అని చెప్పి అడిగినా. కానీ వాళ్ళు నాకు ఏం రీజన్ చెప్పట్లేదు అన్న. చెప్పకుండా జస్ట్ ఇట్లా ఈమెయిల్ అంటే స్కిల్ లేదంటారా, లేకపోతే ఏం స్కిల్ లేదని కదన్నా. అంటే వాళ్ళు ఏం చెప్తారు? కారణం ఏదైనా చెప్పాలి. మేనేజర్ తిట్టినా అని చెప్పి అంటున్నారన్న. ఎవరిని? నేను మేనేజర్స్ తిట్టినా అని చెప్పి అంటున్నా. మేనేజర్ నేను ఎందుకు తిడతా? నన్ను ఏ రీజన్ చెప్పి తీయకుండా చేయకుండా నాకు అట్లా చేసేది కరెక్ట్ కాదు కదా. అట్లా నేను లీగల్ గా ఫైట్ చేసుకుంటే మీరు నాకు ఏమైంది అని చెప్పి నెక్స్ట్ లెవెల్ కూడా అందరికి ఈమెయిల్స్ రాసినా. సీనియర్స్ లెవెల్స్ కూడా వెళ్ళిన అంతా. వాళ్ళు రెస్పాన్స్ ఇస్తలేదన్న. వాళ్ళు లాస్ట్ కి కొన్ని డేస్ అయిన తర్వాత 25th November ఒక రెస్పాన్స్ ఇచ్చి వీళ్ళు కనెక్ట్ షార్ట్లీ అని చెప్పిన తర్వాత దెన్ వాళ్ళకి అడిగాను, స్టిల్ హావెంట్ రిసీవ్డ్ ఎనీ కాంటాక్ట్ ఫ్రమ్ యువర్ ఎండ్ అని చెప్పి వాళ్ళకి మళ్ళీ మెయిల్ పెట్టినాను. అదే అన్న నాకు కొంచెం అంటే ఏమంటున్నారు వాళ్ళు? ఫైనల్ ఏమంటున్నారు వాళ్ళు? ఏమంటున్నారు అంటే నువ్వు మేనేజర్ తిట్టినావు అందుకే మేము తీసేస్తామని అంటున్నాను. ప్రూఫ్ చూపించాలి కదా. అదే అన్న, నేను అదే అంటున్నా. ఏమన్నా లేకపోతే ఆధారం ఉంటే లేకపోతే సాక్ష్యం ఉంటే వాయినాడు ప్రవేశపెట్టాలి కదా. ఆల్రెడీ ఉన్నారన్న. నా ఫ్రెండ్స్ కాల్ చేస్తారన్న. మన వాళ్ళు ఏమంటున్నా అంటే మన బీసీ సమాజం ఎస్సీలో ఉన్నారన్న మొత్తం. అయితే మన వాళ్ళు ఏమంటారు, అన్న మీరు మాత్రం వెనక తగ్గొద్దన్నా, ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది మన తెలంగాణ వాళ్ళకి. మొత్తం వాళ్ళే లోకల్ వాళ్ళని పట్టించుకుంటలేరట. ఇప్పుడు విషయం ఏంటంటే యాక్చువల్ గా ఈ సాఫ్ట్వేర్ ఉంది, పీకేసినాం ఏకేసినాం, అట్టి తెచ్చినా ఇది తెచ్చినా, ఆ కంపెనీ తెచ్చినా ఈ కంపెనీ తెచ్చినా, ఏకేసినా పీకేసినా అని చెప్పేసి కొంతమంది గతంలో చెప్పిండ్రు, ఇప్పుడు కూడా చెప్తున్నారు. అయితే విషయం ఏంటంటే నిజంగా సాఫ్ట్వేర్ కు సంబంధించి ఇప్పుడు ఇక్కడ మన మాదాపూర్ కానీ, గచ్చిబౌలి కానీ, లేకపోతే ఇంకెక్కడ హైటెక్ సిటీ, బీటెక్ సిటీ ఎక్కడైనా పోతే నిజంగా లోకల్ వాళ్ళు ఎంతమంది ఉన్నారని చూసుకుంటే వాడు 10%, 20% దాటలే ఉంటారు. 20% ఎక్కువ లేరు. 80% మంది వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. తర్వాత మేము అట్లా చేసినాం ఇట్లా చేసినాం అని చెప్తారు కానీ, డైలాగ్ చెప్తారు కానీ ఇటువంటి ఏం లేవు. తర్వాత ఇంకోటి ఏంటంటే
లోకల్ వాళ్ళకు అంతో ఇంతో రిజర్వేషన్ కల్పిస్తారా, లేకపోతే లోకల్ వాళ్ళకి ఇంత ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పేసి ఒక ఉత్తర్వులు జారీ చేస్తారా? అటువంటివి చేస్తే లోకల్ వానికి ఏమైనా న్యాయం జరుగుతుంది. కంపెనీలు ఏమో మన దగ్గర ఉంటే వాడేమో పని చేసేవాటి. ఇప్పుడు ఎవరికి ఉపాధి దొరికినట్టు, ఎవరికి న్యాయం జరిగినట్టు. కాబట్టి దీనిపైన చూడాలి. తర్వాత ఇప్పుడు ఏంటంటే విషయం ఏంటంటే ప్రభుత్వ సెక్టార్తో పాటు ప్రైవేట్లో కూడా ఇటువంటి మోపాయనట ఈ లంగా కొడుకులు. కులం ఏమైనా కోస్తే ఆయనకి ఏమైనా పాలెళ్తాయరా బాబు నీకు? సాలరీ 70,000 యాక్చువల్గా. ఇంకో 6 months ఉంటే దగ్గర 1 lakh వరకు వస్తున్నాను. అట్లా ప్రమోషన్ నేను కొడతా అని చెప్పేసి దానివల్ల వాళ్ళు ఒక్కొక్కరు అట్లా చూసుకో. బీసీ ఎస్సీ ఎస్టీ లాంటివి ఇట్లా తీసి ఇట్లా పక్కకు పెడుతున్నారట. ఆఫర్ ప్రూఫ్ దగ్గర దగ్గర కాకపోతే దానికి ఆధారాలు చూపించాలి మనం. అదే సరేనా? కూర్చో మాట్లాడదాం. సరే. అది ఆయన ఏమంటే ఆయన అసలు సీసీ కెమెరా లేని చోట తీసుకెళ్ళి అవమానపరిచారు. ఇట్లా కాన్ఫరెన్స్ రూమ్ ఇట్లా ఉంటుంది అన్న, అక్కడ లోపల తీసుకెళ్ళి అందరిని మధ్యలో కూర్చోబెట్టి తిట్టిరన్న అక్కడ 45 minutes అన్నది. ఏమని తిట్టిరు? ఇట్లా అన్న ఒక్కొక్క అన్న పేర్లు వచ్చి శ్రీనివాస్ మూర్తి అన్న, ప్రశాంత్. ఏమని తిట్టిరు? ఇట్లా నీచక జాతి వాళ్ళని ఒకడు అంటాడు, ఇంకోటి వస్తాడు బిలో క్యాస్ట్ వాళ్ళ అని చెప్పేసి వాడు అంటాడు. అరే ఏ క్యాస్ట్ అయితే వానికి పని కదా. ఇంకా నా వర్క్ టైమింగ్స్ వచ్చి 9 to 5 అన్న, కానీ 9 to 9 వరకు ఉంటున్నాను నేను అక్కడ జాబ్ చేసుకోదామని చెప్పి. చాలా హానెస్ట్ గా పని చేసినాను అక్కడ నేను. కూర్చో మాట్లాడదాం. ఇది ఇటువంటి కథలు నడుస్తున్నాయట ప్రైవేట్ సెక్టర్లో కూడా ఇట్లా నడుస్తున్నాయని చెప్పి తెలుస్తూ ఉంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే నిరుద్యోగ కళాకారులు కూడా మొత్తం కూడా గలమెత్తుతూ ఉన్నారు. నిజంగా అసలు యాక్చువల్గా మాకు అన్యాయం జరుగుతూ ఉంది. తర్వాత మేమంతా ఒక్కటైనామని చెప్పేసి వాళ్ళు వచ్చిండ్రు. ఒకసారి రండి, ఒక ప్రోగ్రాం పెడుతున్నారంట, దీక్ష పెడుతున్నారు వాళ్ళు. పోరు దీక్ష అని చెప్పేసి పేరుతోటి తెలంగాణ ఉద్యమ కళాకారుల పోరు దీక్ష అంతేనా? ఇది ఒకటి పోస్టర్ ఆవిష్కరణ చేయాలని చెప్పేసి వచ్చిండ్రు. ఆ మైక్ తీసుకోండి. రైట్ మీరు పట్టుకోండి కొంచెం. ఏంది ఇప్పుడు ఏందని ఇది పోరు దీక్ష ఎందుకోసం అన్నట్టు? తెలంగాణ ఉద్యమ కళాకారుల పోరు దీక్ష చలో ఇందిరా పార్కు 20 తారీఖున అడిగాను. ఎంత? 18 అంటే ఎల్లుండా? రేపు 19 ఎల్లుండి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ దగ్గర ఉన్నది. దీక్ష పెడుతూ పోరు దీక్ష చేస్తున్నారు. ఎందుకోసం చేస్తున్నారు? దేని గురించి? మీ డిమాండ్ ఏంటి ప్రత్యేకంగా? గతంలో తెలంగాణ సాంస్కృతిక సారథి ఏర్పాటు చేసి తెలంగాణ స్వరాష్ట్రాన్ని సిద్ధించడానికి మరి ఆటపాట ద్వారా గోషిగొంగడు వేసుకొని ప్రతి ఊరును ప్రతి పల్లెను మరి పాట ద్వారా మరి ఉద్యమం చేసి ఉవ్వెత్తున నడిపించినటువంటి కళాకారులను మరి ఆనాటి గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి 550 ఉద్యోగాలు తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఇచ్చి మరి ఉపాధి కల్పించారు. మరి ఆ యొక్క తెలంగాణ సాంస్కృతిక సారథి లేనప్పుడే మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మరి డిపిఆర్ఓ బృందాల ద్వారా ఒక అలాంటి ఉపాధిని మరి తెలంగాణ సాంస్కృతిక సారథి ఏర్పడిన తర్వాత దాన్ని తీసేయడం జరిగింది. దానివల్ల ఇలా పనిచేసినటువంటి మరి ఎంతో మంది కళాకారులు కళాకారులు మరి ఈరోజు మరి ఉన్నటువంటి అర్హులైనటువంటి కళాకారులకు సారథిలో ఉద్యోగాలు కల్పించి వారికి కూడా జీవనోపాధి కల్పించాలనేటువంటి ఉద్యమాన్ని మేము 10 సంవత్సరాల నుంచి ఎంతో మంది ఎమ్మెల్యేలకు మంత్రులకు ఎన్ని ప్రభుత్వాలకు విన్నవించుకున్నా కూడా మరి పట్టించుకున్నటువంటి పరిస్థితి అన్న. అందుకే మరి ఇకనైనా మరి ఆ ప్రభుత్వాన్ని అంటే పాట ద్వారానే మళ్ళా పతనం చేసినాం. మళ్ళా ఇప్పుడు వచ్చినటువంటి ప్రజాపాలన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలోనే డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇన్ని 2 సంవత్సరాల కాలయాపన జరిగినా కూడా మరి ఇంకా కూడా కళాకారులను ఈ ప్రభుత్వం కూడా గుర్తించకపోవడం చాలా హాస్యాస్పదం. ఎందుకంటే మొన్నటికి మొన్న సిర్పూర్ కాగజ్నగర్ ఎమ్మెల్యే గారు మన శాసనసభలో కూడా మాట్లాడడం జరిగింది. మరి అయినా కూడా దీన్ని కాలయాపన చేస్తా ఉన్నారు. కాబట్టి దయచేసి కళాకారులను గుర్తించాలి. ఈ ప్రభుత్వంలో మరి కళాకారులకు జీవనోపాధి కల్పించాలి. ఎంతో మంది కళాకారులు మరి బతుకు జీవనం లేక ఎంతో మంది పిట్టల్లా రాలిపోతా ఉన్నారు, చనిపోతా ఉన్నారన్న. మరి అలాంటి కళాకారులందరికీ కూడా ఈ ప్రభుత్వంలోనైనా మరి వారికి న్యాయం జరుగుతుంది అనేటువంటి దిశగా మేము అడుగులు వేసినాం. కానీ ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని విస్మరించింది. మరి అయినా కూడా ఇప్పటికీ మేము మొన్న చాలా మంది
శ్రీధర్ బాబు గారిని, బట్టి గారిని, పొంగులేటి గారిని అర్హులైనటువంటి కళాకారులకి అవకాశం కల్పించాలి, జీవనోపాధి కల్పించాలి, లేకపోతే చిన్న ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అవునన్న, ఒక పాట పాడండి, పాట ఉండదు. ప్రజల కొరకు పాటు పడే కళాకారులం, పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులం. పగల కొరకు పాటు పడే కళాకారులం, పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులం. ప్రజల కొరకు పాటు పడే కళాకారులం, పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులం. ప్రజల కొరకు పాటు పడే కళాకారులం, పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులం. ప్రజల కొరకు పాటు పడే కళాకారులం, పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులం. ప్రజల కొరకు పాటు పడే కళాకారులం, పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులం. లాలి పాట పాడి అమ్మ జోల పాడినా, ఊయలలో ఊపుతూ నన్ను ఊరడించినా. లాలి పాట పాడి అమ్మ జోల పాడినా, ఊయలలో ఊపుతూ నన్ను ఊరడించినా. అమ్మ రుణము తీర్చే శక్తి లేకపోయినా, అమ్మ రుణము తీర్చే శక్తి లేకపోయినా, నారచనే అమ్మ పాట రుణం తీర్చెనా. ప్రజల కొరకు పాటు పడే కళాకారులము, పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులము. ప్రజల కొరకు పాటు పడే కళాకారులము, పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులము. డప్పు డోలు మధ్యలతో దరువులేసినవు, పల్లె సుద్దులు బాగోతాలెన్నో ఆడినవు. డప్పు దరువు పల్లె సుద్దులు బాగోతాలెన్నో ఆడినవు. సుద్దులెన్నో చెప్పినా సుఖము లేదయా, సుద్దులెన్నో చెప్పినా సుఖము లేదయా. సుద్దులెన్ని చెప్పినా సుఖము లేదయా, సుద్దులెన్నో చెప్పినా సుఖము లేదయా. బాగోతాలాడినా బతుకు తెరువు లేదురా. ప్రజల కొరకు పాటు పడే కళాకారులము, పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులము. ప్రజల కొరకు పాటు పడే కళాకారులము, పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులము. మరి తప్పకుండా జరగాలని చెప్పి కోరుకుందాం అన్న. మరి ఈ రకంగా మేము ప్రజలను మేల్కొల్పుతూ మరి ఎన్నో ఉద్యమాలను, మరి ఎంతో మంది పాట ద్వారా, మా ఆట ద్వారా మరి ఎన్నో వేదికలను పంచుకున్నటువంటి ఈ యొక్క నిరుపేద కళాకారులైనటువంటి మా కళాకారుల ఇప్పటికైనా ఈ ప్రజాపాలన ప్రభుత్వాన్ని గుర్తించాలని మేము కోరుతూ, మరి అదే విధంగా మరి ఈ యొక్క క్యూన్యూస్ ఛానల్కి వచ్చి మరి రేపు తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం ఆధ్వర్యంలో చలో ఇందిరా పార్క్ పోరు దీక్ష మరి ఈ యొక్క పోస్టర్ ఆవిష్కరణ ఇక్కడ చేయడం జరుగుతా ఉంది. మరి సహకరించినటువంటి క్యూన్యూస్ యాజమాన్యానికి, మరి మా తిన్మర్ మల్లన్న గారికి, అదేవిధంగా మా సుదర్శన గారికి ప్రత్యేకంగా, మా కళాకారుల పక్షాన, మా రాష్ట్ర కమిటీ పక్షాన ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా మధ్యలో ఉన్నటువంటి మా పేరాల యాదగిరన్న నోట ఒక పాట ఈ పూట. ఓ కళాకారులారా, మా కవి గాయకులారా, కళాకారులారా, ఓ కవి గాయకులారా, ఓ కళాకారులారా, మా కవి గాయకులారా, కళాకారులారా, ఓ కవి గాయకులారా. 20 తారీఖు ఇందిరా పార్కు 20 తారీఖు ఇందిరా పార్కు దీక్షకు కళాకారులంతా మీరు కదలి రావాలి, కళాకారులంతా మీరు కదలి రావాలి. ఎవడబ్బ సొత్తుగాను మా హక్కుల ఉద్యోగాలు, ఎవడబ్బ సొత్తుగాను మా హక్కుల ఉద్యోగాలు. తెలంగాణ పోరాటంలో ధూమ్ధాములు చేసి పాట పాడిన కళాకారులారా, మా కవి గాయకులారా, కళాకారులారా, మా కవి గాయకులారా.
కోసి గొంగడి భుజాన కందు ప్రజల కోసము ఎన్నో పాడినం తిండి లేక మరి తిప్పల వద్దం ఎంత ఇచ్చినా తీసుకున్నాము కన్నీళ్లతో కడుపు నింపినం కష్టాలు ప్రజల కష్టాల బాట పాడినం తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కొంతమందికి అన్యాయము జరిగను అందుకే సారథి ఉద్యోగాల సమరానికి సిద్ధం కావాలి కళాకారులారా ఓ కవి గాయకులారా ఓ కళాకారులారా మా కవి గాయకులారా కళాకారులారా మా కవి గాయకులారా కళాకారులారా మా కవి గాయకులారా జై కళాకారుడా జై కళాకారుడా ఇవ్వాలి సారథిలో ఉద్యోగాలు మాకు ఇవ్వాలి సారథిలో ఉద్యోగాలు మాకు హలో కళాకారుడా చలో ఇంద్ర పార్క్ చలో ఇంద్ర పార్క్ ఉద్యోగాలు సాధిద్దాం ఉద్యోగాలు సాధిద్దాం 20 తారీఖు నాడు ధర్నా చౌక్ దగ్గర ఇక్కడ కళాకారుల ఇక్కడ ఏది పోరు దీక్ష ఉన్నది. పోరు దీక్షకు రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. ఆ మైక్ తప్పకుండా 100% మంచి జరగాలి. శుభాకాంక్షల వెల్లువ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ శ్రేణుల విస్తృత సేవా కార్యక్రమాలు. రోగులకు పండ్లు పంచిన పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు ఉదయ్, తర్వాత జనగామలో కేక్ కట్ చేసిన పార్టీ శ్రేణులు, కరీంనగర్ లో పేదలకు టీఆర్పీ నేతల అన్నదాన వితరణ, ఇటు నిర్మల్ ఏరియా ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్ పంపిణీ చేసిన జిల్లా అధ్యక్షుడు మోహన్, భద్రాద్రి రామయ్య సన్నిధిలో టీఆర్పీ శ్రేణులు ప్రత్యేక పూజలు, ఇక్కడ కొత్తగూడెంలో నూతన టీఆర్పీ జిల్లా కార్యాలయం ప్రారంభం, సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రమేష్ యాదవ్ అన్నదానం, ఇవన్నీ కూడా కార్యక్రమాలు నడిచిన. నిన్న రక్తదాన కార్యక్రమం కూడా తీన్మాన్ మల్లన్న జన్మదినం సందర్భంగా రక్తదానం కార్యక్రమాన్ని కూడా శిబిరాలు కూడా ఏర్పాటు చేసినారు రాష్ట్ర వ్యాప్తంగా. అటు రకరకాల సేవా కార్యక్రమాలతో పాటు తర్వాత అన్ని చోట్ల కూడా అన్ని జిల్లాల్లో కూడా తీన్మాన్ మల్లన్న బర్త్డే వేడుకలని, అంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత తొలి బర్త్డే చేసుకున్నాడు. తర్వాత తీన్మాన్ మల్లన్నతో పాటు ఆయన కూతురు శాక్య పటేల్ బర్త్డే, తర్వాత నాగరాజన్న కూతురు బర్త్డే కూడా నిన్ననే ఉంది. ముగ్గురు బర్త్డే ఉండే, అందుకని ముగ్గురు కలిపి నిన్న కేక్ కట్ చేసిండ్రు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు శాసన మండలి సభ్యులు తీన్మాన్ మల్లన్న జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. బర్త్డేను పురస్కరించుకొని మల్లన్నకు హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో శనివారం తెలంగాణ రాజ్యాధికార పార్టీ నేతలు, నాయకులు, శ్రేణులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేశారు. మల్లన్న జన్మదినం సందర్భంగా టీఆర్పీ శ్రేణులు తెలంగాణ వ్యాప్తంగా విస్తృతమైన సేవా కార్యక్రమాలు చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో టీఆర్పీ జిల్లా అధ్యక్షుడు కాసిపేట ఉదయ్ ప్రభుత్వ మాతా శిశు కేంద్రంలో చికిత్స పొందుతున్నటువంటి రోగులకు పండ్లు పంపిణీ చేశారు. స్వచ్ఛంద రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పెద్దపల్లి బస్టాండ్ కూడలిలో బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద కేక్ కట్ చేసి టీఆర్పీ శ్రేణుల ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. జనగామ జిల్లాలోనూ తీన్మాన్ మల్లన్న జన్మదిన వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. జిల్లా కార్యాలయంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జిట్టబోయిన నరేష్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమానికి టీఆర్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ పల్లెబోయిన అశోక్ ముదిరాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇటు మల్లన్న జన్మదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాజ్యాధికార పార్టీ నేతలు, నాయకులు కరీంనగర్ జిల్లాలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నిర్మల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోనూ టీఆర్పీ శ్రేణులు సేవా కార్యక్రమాల్లో జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఇక బైన్సాలో కూడా ఏది మొత్తం రాయలేదు వార్త. ఇక్కడ మొత్తం కూడా నిన్న జన్మదిన వేడుకలకు సంబంధించి గజమాలతోటి సత్కరించారు. శాక్య పటేల్, తర్వాత తీన్మాన్ మల్లన్న, తర్వాత నారాజన్న కూతురు పేరు అందరి బర్త్డేకి సందర్భంగా
నిన్న వేడుకలు నిర్వహించండి ఇక్కడ. రక్తదానం కూడా చేసిండ్రు చాలామంది. మేము కూడా రక్తదానం చేసిండు, నేను కూడా ఇచ్చిన. ఇప్పటికి 14వ నేను రక్తదానం చేయడం నా కేక్ కటింగ్ సంబంధించి వచ్చిన పబ్లిక్ తోటి. తర్వాత పార్టీలో జాయినింగ్స్ కూడా అన్ని జిల్లాల్లో జాయినింగ్స్ కూడా భారీగా కొనసాగుతున్నాయి. ఇగో రక్తదానం చేసిన వాళ్ళకు సర్టిఫికెట్లు కూడా ఇచ్చేసిండ్రు వాళ్ళు, ఆ సంస్థ వాళ్ళు. నిన్న ఇక్కడ సాయేశ్వరాచారి కుటుంబానికి 15 లక్షల రూపాయల చెక్కుని అందజేసిన తీర్మాన్ మల్లన్న ఆయన జన్మదినం సందర్భంగా. విషయం ఏంటంటే సాయేశ్వరాచారి బీసీల కోసం ఆత్మ బలిదానం చేసుకున్నాడు. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో గతంలో ప్రకటించిండు, తర్వాత నిన్న అందజేసిండు. ఇక్కడ పార్టీలో చాలామంది చేరిండ్రు, చేరికల పరంపర కొనసాగింది. ఇక సాయేశ్వరాచారి కుటుంబం, ఆయన సతీమణి, తర్వాత ఆయన తల్లి, తర్వాత సోదరుడు, తమ్ముడు, వీళ్ళందరూ కూడా నిన్న వచ్చిండ్రు. ఆయన పిల్లలు ఇలా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులు తర్వాత అందరూ కూడా వచ్చి శుభాకాంక్షలు చెప్పిండ్రు. రక్తదాన కార్యక్రమం ఇవన్నీ కూడా శిబిరాలు అవన్నీ కూడా జరిగినాయి. ఇక్కడ తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి చేరికల జోరు కొనసాగుతుంది. రంగారెడ్డి జిల్లా నుంచి పెద్ద ఎత్తున వివిధ పార్టీలకు చెందినటువంటి ముఖ్య నేతలు నాయకులు శనివారం టీఆర్పీ తీర్థం పుచ్చుకున్నారు. షాద్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్ మండలాలకు సంబంధించినటువంటి పలువురు రంగారెడ్డి జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శి కోట్ల వాసుదేవ్ తర్వాత ఆధ్వర్యంలో వర్కింగ్ ప్రెసిడెంట్ సూదగాని హరిశంకర్ గౌడ్ సమక్షంలో వారు టీఆర్పీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో జాయిన్ అయిన వారికి టీఆర్పీ చీఫ్ శాసన మండలి సభ్యులు తీర్మానం వలన కండువా కప్పి తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి ఆహ్వానించారు అని చెప్పేసి ఇక వార్తలు కనిపిస్తూ ఉన్నాయి. చాలా ఇట్లా జరిగినాయి. ఇక అధికార పార్టీ అని అన్నారు. ఇక బీసీల హక్కుల కోసం తన ప్రాణాలని త్యాగం చేసిన సాయేశ్వరాచారి మరణం అత్యంత బాధాకరమని అన్నారు. చారి పిల్లలకు మాది బాధ్యత అని చెప్పేసి గతంలో తీర్మానం వలన ప్రకటించినట్టుగానే వాళ్ళకు చెక్కులు కూడా అందజేసిండు. బీసీ ఉద్యమ అమరుడికి టీఆర్పీ అండ. సాయేశ్వరాచారి ముగ్గురు పిల్లల పేరిట 15 లక్షల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ చెక్కులు అందజేసిన తీర్మానం వలన నాడు మాట ఇచ్చి నిలబెట్టుకున్నట్టు వ్యాఖ్యలు. ఇటు ప్రభుత్వ నిర్బంధాలను దాటుకుని అండగా నిలిచాం, భవిష్యత్తులోనూ అండగా ఉంటామని స్పష్టం. ఇక టీఆర్పీ ప్రభుత్వం వచ్చాక సాయేశ్వరాచారి కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకుంటామని వెల్లడి. ప్రభుత్వం కూడా ఆర్థిక సాయం ప్రకటించాలని డిమాండ్. మల్లన్నకు సాయేశ్వరాచారి భార్య కవిత ధన్యవాదాలు చెప్పింది. ఆయన తల్లి కూడా వచ్చింది. అయితే గతంలో అంటే ఒక ప్రభుత్వం నుంచి కూడా అంటే ఇక్కడ మంత్రి తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, తర్వాత మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్కు వెళ్ళి గతంలో కూడా 5 లక్షల రూపాయల చెక్కును కూడా ఏదో ఇచ్చిండ్రు గతంలో సాయేశ్వరాచారి కుటుంబానికి. ఎందుకంటే నిజంగా కూడా ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం 1000% ఉన్నది. బీసీల హక్కుల కోసం పాపం ప్రాణాలు అర్పించిండు. బీసీలకు 31.4%, కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపల్ చైర్పర్సన్లకు రిజర్వేషన్లు ఖరారు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇది ఇచ్చింది ఏం కాదు, మీరు ఇచ్చిన బిచ్చం కాదు ఇది. అలా ఎస్సీ ఎస్టీలు తక్కువగా ఉన్నారు కాబట్టి, పట్టణ ప్రాంతాల్లో ఎస్సీ ఎస్టీల జనాభా తక్కువగా ఉన్నది కాబట్టి ఈ 31% అనేటువంటిది వచ్చింది. మీరు ఇచ్చింది కాదు, పీకింది కాదు గడ్డి. విషయం ఏంటంటే 42% ఇస్తాను, అది ఏడిపోయింది, అది చెప్పాలి కదా లెక్క. కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపల్ చైర్పర్సన్లకు రిజర్వేషన్లు ఖరారు. 10 కార్పొరేషన్లలో బీసీలకు 3, ఎస్సీ 1, ఎస్టీ 1, జనరల్కు 5 అంట. ఇక 121 మున్సిపాలిటీల్లో బీసీలకు 35 స్థానాలు, ఎస్టీలకు 5, ఎస్సీలకు 17 కేటాయింపు, జనరల్కు 61 స్థానాలు ఖరారు. మహిళలకు 50% కార్పొరేషన్లు. ఇవాళ లేదా రేపు ఎలక్షన్ షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందట. బెంగాల్లో మార్పు కోరుకుంటుండ్రు, బీజేపీ అధికారంలోకి రావాల్సిన సమయం వచ్చింది, ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలు. ఇక తర్వాత టీఎంసీ అవినీతి, హింసతో నిండిన పార్టీ అని విమర్శలు. బెంగాల్లో వందే భారత్ తొలి స్లీపర్ రైలు నిన్న ప్రారంభించిండు ప్రధాని మోడీ. టీఆర్పీలోకి చేరికల జోరు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి భారీగా జైనింగ్స్, పెద్ద ఎత్తున టీఆర్పీకి తీర్థం పుచ్చుకున్న షాద్నగర్, అబ్దుల్లాపూర్ మెట్ మండలవాసులు. రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి కోట్ల వాసుదేవ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరిక. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన తీర్మాన్ మల్లన్న ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలని చెప్పేసి పిలుపునిచ్చిండు. ఇటు రాష్ట్రంలో తుగ్లక్ పరిపాలన, పిచ్చోడి చేతిలో రాయల తెలంగాణ
సికింద్రాబాద్ ఐడెంటిటీని తొలగించే కుట్రలు, ర్యాలీ చేస్తామంటే అరెస్టులు చేస్తుండ్రు, కోర్టుకెళ్ళైనా న్యాయం కోసం పోరాడతాం, సికింద్రాబాద్ బిడ్డలకు అండగా ఉంటాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇక్కడ కేటీ రామారావు మాట్లాడంగా తర్వాత ఇక్కడ ఏది నిన్న టిఆర్ఎస్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ కోసము బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేస్తున్నారు. ఎక్కువ స్థానికులు కూడా పాల్గొన్నారు. ఇక్కడ నిన్న ముందస్తు అరెస్టులు కూడా చేసినట్టుగా తెలుస్తా ఉంది. మీరు రిజెక్షన్ అని చెప్పి మేము అప్లై చేసింది 5 రోజుల కింద. ఒకవేళ మీరు నిన్ననో మొన్ననో రిజెక్షన్ చేస్తే మేము కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకుంటుంటాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎక్కడన్నా పోతేనేమో అందరిని అరెస్ట్ చేస్తారు ప్రతిపక్ష పార్టీలని. వాళ్ళేమో ఇష్టానుసారం ర్యాలీలు చేసుకోవచ్చు. సెక్రటరేట్ రిస్ట్రిక్టెడ్ ఏరియా, సెక్రటరేట్ ముంగట కూడా ముఖ్యమంత్రి గారు పాదయాత్రలు చేసుకోవచ్చు. కానీ ప్రజాస్వామ్యం లోపల మాకు హక్కు లేనట్టు ర్యాలీలు చేస్తామంటే అరెస్ట్ చేస్తారా అని చెప్పేసి ఇక్కడ తలసాని శ్రీనివాస్ యాదవ్ అంటున్నాడు. 220 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి యొక్క సికింద్రాబాద్ ను కాపాడమని చెప్పని కోరుకోవడం నేరమా రేవంత్ రెడ్డి గారు? నేరమా ఈ ప్రభుత్వం మేము అడుగుతా ఉన్నాం. అనుముల రాజ్యాంగమా, అంబేద్కర్ రాజ్యాంగమా? నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని. ప్రజాపాలన అని చెప్పని అధికారంలోకి వచ్చి ఇదేం మొదలష్టపు వ్యవహారం అండి రేవంత్ రెడ్డి గారు? తమాషా నడుస్తా ఉంది రాజ్యంలో. ప్రజాస్వామ్యం లేదా? జై సంవిధానం చెప్పని రాజ్యాంగం పట్టుకొని దేశమంతా తిరుగుతూ రాజ్యాంగాన్ని కూని చేస్తూ కనీసం ఒక శాంతి ర్యాలీ కూడా చేసుకునేటువంటి ఒక హక్కు లేకుండా ఇది ఎక్కడ నిరంకుశ పాలన కొనసాగుతుంది? ఇట్లా మొత్తం మీద అక్కడ జరిగింది, కార్యక్రమం జరిగింది. దానికి సంబంధించి మాట్లాడినంత అంతా కూడా ఇక రాష్ట్రంలో తుగ్లక్ పాలన అని చెప్పేసి కేటీఆర్ విమర్శించుండి ఒక్కో ఛాన్స్ ప్లీజ్ అని చెప్పేసి బీజేపీ అడుగుతుంది. అభివృద్ధి, ప్రజా సమస్యలు, హిందుత్వం 3 అంశాలే బీజేపీ ఎన్నికల ఎజెండా. ఇక్కడ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించండి, అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాం, కేంద్రం నుంచి అధిక నిధులు తెస్తాం, ఇప్పుడు తీసుకురండి ఎప్పుడైనా సరే, కాంగ్రెస్ మజ్లిస్ బీఆర్ఎస్ కుట్రలను చిత్తు చేస్తాం, మున్సిపాలిటీల ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలి, కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటుడు. ఉగ్రదాడులు జరగవచ్చు, ఖలిస్తాన్ బంగ్లా ఉగ్రముఖలు యాక్టివ్గా ఉన్నాయి, రిపబ్లిక్ డే రోజు దాడులకు ఛాన్స్ ఉంటుందంట. హర్యానా, పంజాబ్, యూపీ, ఢిల్లీ, రాజస్థాన్లో టెర్రరిస్టుల కదలికలు కనిపిస్తున్నాయి, కేంద్ర నిఘా వర్గాల హెచ్చరిక, అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉందని చెప్పేసి అంటున్నారు. పేదలకు ఇండ్ల పట్టాలు ఇవ్వలేం, రాష్ట్ర సర్కార్ దగ్గర భూమే లేదు. మరి భూమే లేదంటారు, 1000 ఎకరాలు మస్తు భూమి ఉందంటారు కదా, అమ్ముకోవడానికి భూమి ఉంటుంది, అన్ని వేయడానికి భూమి ఉంటుంది, కానీ పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తానికి భూములు ఉన్నాయా? విద్య సర్వరోగ నివారణి, మనిషి ఉన్నతికి ఇదే ఒక్కటే మార్గం, దేశంలో ఎక్కడ సాగునీటి ప్రాజెక్టులు కట్టాలన్నా ముందు పాలమూరుకే ప్రయారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. సాగునీటి రంగంలో మహబూబ్ నగర్ అంతటా వెనుకబడింది. గత ప్రభుత్వం పాలమూరుకు చేసిందేం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రేవంత్ విస్తృత పర్యటన చేసింది. నిన్న నిరంకుశత్వమే రేవంత్ పాలసీ, ప్రశ్నించే గొంతులను పోలీసులతో అణచివేస్తున్నారని చెప్పేసి పోయినా అంటున్నాడు. మళ్ళా ఎన్నిసార్లు అణచివేస్తే హరీష్ అన్నా, నువ్వు ఏమైనా మాట అంటేందుకని ఏమైనా ఉండాలి, పడేటి అని పడితే మళ్ళీ ఇప్పుడేమో అట్లా ప్రశ్నించే గొంతులు అట్లా అవుతారా అని ఉగ్రదాడులు జరగవచ్చు అనేటువంటి సంకేతాలు ఉన్నాయంట. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి నమస్తే తెలంగాణ చూద్దాం. 2 ఏళ్లకు ఒకసారి 8% ఫీజు పెంపు అంట. అంతకు మించితే ఫీజు రెగ్యులేటరీ కమిషన్ ముందుకు, పాఠశాలల్లో ఫీజుల నియంత్రణపై విద్యాశాఖ సిఫారసులు, కేబినెట్ ముందుకు ఫీజుల నియంత్రణ బిల్ అంట. ఇక ప్రొవిజనింగ్ అండ్ లాజిస్టిక్స్ ఐజీగా గజారావు భూపాల్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిఐజీగా అభిషేక్ మెహంతి. మరోసారి భారీగా ఐపీఎస్లను బదిలీ చేసింది ప్రభుత్వం. కోర్టుగా మారిన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అట. అగో ఏడా ఇది. నియోజకవర్గాల పరిధిలో పరిపాలనా సౌలభ్యం కోసం కేసీఆర్ హయాంలో శాసనసభ్యులకు కార్యాలయాలు కట్టించారు. తమ నియోజకవర్గాలకి వెళ్ళినప్పుడు క్యాంప్ ఆఫీసుల్లో ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండేలా వీటిని ఏర్పాటు చేసిండు. ప్రతి నియోజకవర్గంలో కోర్టులా ఉండాల్సిన ఉద్దేశంతో నారాయణపేట జిల్లా మక్తల్లో స్థలం కూడా సేకరించారు. నిధులు ఇచ్చి భవనం కట్టాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులోనే కోర్టు అప్పగించి హడావిడి ప్రారంభోత్సవాలు చేసిందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఎమ్మెల్యే ఆఫీసులు కోర్టు చేసిరట. యాదగిరీశుడికి సీట్ బెల్ట్ అంట. అగో
పడిపోకుండా సీట్ బెల్ట్ పెట్టుకొని కార్లో తీసుకుపోతున్నారట విగ్రహాన్ని. రాహుల్ బదులివు, నిరసన తెలిపే హక్కు కూడా లేకుండా చెప్పిన ప్రజాపాలన, అన్యాయంగా వ్యవహరించడమే రాజ్యాంగ స్ఫూర్త, పార్టీలకు అతీతంగా శాంతియుత ర్యాలీకి పిలుపునిస్తే అరెస్ట్ చేస్తారా, తెలంగాణ భవన్లోనే నిర్బంధిస్తారా, ఎక్కడికక్కడ రాష్ట్రాలతో ముఖ్యమంత్రి పైశాచికారండం అని చెప్పేసి ఈలు చేసింది కూడా అదే గతంలో. ఇలా అనే హక్కు కూడా లేదు. 10 నెలలైన యాసంగి బోనస్ పడలే అని చెప్పేసి చెల్లింపులో రేవంత్ సర్కార్ తాత్సారం చేస్తుందని చెప్పేసి ఒక వార్త ఇచ్చింది. పాలమూరు ప్రాజెక్టులపై రేవంత్ అవే అబద్ధాలు, బీఆర్ఎస్ పట్టించుకోలేదని ఆరోపణలు, గత పాలకుల నిర్లక్ష్యం వల్లేనని విమర్శలట. భూమికి బర్త్డే సెలబ్రేషన్స్ కేక్ కట్ చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అని చెప్పేసి ఒక వార్త. జిహెచ్ఎంసీ పీఠం మళ్ళీ మహిళలకే 121 మున్సిపాలిటీల్లో ఇవన్నీ రాసింది. కానీ మరి బీసీల గురించి రాయాలి కదా, ఇవి రాయదు. మళ్ళా ఇసుక దందా ఆగలే అని చెప్పేసి ఒకటి, సర్కారు మా చావు కోరుతున్నదా అని చెప్పేసి బీమా కాదు ఆరోగ్య బీమా ఇవ్వండి అని చెప్పేసి ప్రమాద బీమా ఇవ్వాలని ఎవరు అడిగారు, వైద్యం కోసం హెల్త్ కార్డులు ఎందుకు ఇవ్వరు అని చెప్పేసి అడుగుతున్నారట. హ్యామ్ ప్రాజెక్టులపై చేతులెత్తేసిన సర్కార్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఈమె రాసుకొచ్చేది ఈమె రాసుకొస్తుంది, ఆమె ప్రయోజనాలు దాగి ఉంటాయి అందులో. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. అంటే మొత్తం మీద జరుగుతున్నది ఏంటి అంటే ఇక్కడ పురపూరులో మొత్తం మీద 42% రిజర్వేషన్ లేకుండానే ఏది పురపాలక ఎన్నికలు జరుగుతాయి, ఇటు కార్పొరేషన్ ఎన్నికలు కూడా జరుగుతాయి. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ఎవడు మనోడు ఎవడు కాదు, ఎవడు నిజంగా మోసం చేస్తున్నారు, ఎందుకు మోసం చేస్తున్నారు, ఈ మోసం చేసే దాంట్లో మనం ఏం చేయాలి, మనకు న్యాయం జరగాలంటే ఏం చేయాలి, ఏం చేయాల్సిన అవసరం ఏం లేదు. మనోడోడో మందోడోడో చూసుకొని ఓటు గుద్దితే తేలిపోతుంది లెక్క. కాబట్టి అది చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇప్పుడు టికెట్ల కేటాయింపు ఎట్లుంటుంది ఏం కథ అనేది చూడరు మీరు. జనరల్ స్థానాల్లో ఎన్ని బీసీలకు కేటాయిస్తారు అనేది చూడాలి ఇప్పుడు మనం. అది లెక్క, ఆ లెక్క తేలిపోతే మొత్తం కూడా బరాబర్ సెట్ అవుతుంది లెక్క.